ఓకే. రికార్డింగ్ నేను పెడతానండి. అందరికీ షేర్ అవుతది. సో, ఎవరు పెట్టినా షేర్ అవుతది. సో, ఈరోజు నేను పెడతాను. మీరు రికార్డింగ్ పెట్టారో లేదో కూడా నాకు డౌట్ కదా! సో, దానికోసం. ఓకే. ఎనీహౌ గుడ్ మార్నింగ్ అండి. మై నేమ్ ఈస్ కుమార్ రాజా. ఐ యామ్ వర్కింగ్ యాస్ ఎ డేటా అనలిస్ట్ ఇన్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. సో, ఓకే అండి. ఇప్పుడు మనం పవర్ బిఐ కోసం తెలుసుకోబోతున్నాం అండి. మనం నేర్చుకోబోయేది పవర్ బిఐ. సో, పవర్ బిఐ టెక్నాలజీ కోసం నేర్చుకునే ముందు అసలు పవర్ బిఐ మీద మనం పవర్ బిఐ నేర్చుకుంటే దాని మీద ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ప్యాకేజెస్ ఏ విధంగా ఉన్నాయి, సో ఏ విధంగా మూవ్ అవ్వాలి, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా మూవ్ అవ్వాలి, రెజ్యూమ్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, సో ఇవన్నీ కూడా ఒకసారి మనం తెలుసుకుందామండి టెక్నాలజీలోకి వెళ్ళే ముందు. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ పవర్ బిఐ వచ్చేటప్పటికి పవర్ బిఐని నమ్ముకుంటే ప్రజెంట్ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందామండి. సో ప్రజెంట్ మార్కెట్లో పవర్ బిఐ వచ్చేటప్పటికి హాట్ కేక్ అండి. పవర్ బిఐ డెవలపర్స్ ఎవరన్నా సరే వాళ్ళు ఇమీడియట్లీ ఇప్పటికిప్పుడు ఈ రోజు రెజ్యూమ్ పెడతాయండి, విత్ ఇన్ 1 or 2 monthsలో వాళ్ళు ప్లేస్ అవుతున్నారండి. డైలీ వాళ్ళకి 1 or 2 కాల్స్ అనేది ఎవ్రీ కంపెనీ నుంచి పెద్ద పెద్ద కంపెనీ క్యాబ్ జెమినీ కానీ, ఎసెంచర్ కానీ, సేల్ కానీ, సో డిఫరెంట్ కంపెనీస్ కాల్స్ వస్తున్నాయి. సో ప్రూఫ్ ఏంటంటే నేను ఆల్రెడీ చాలా బ్యాచెస్ అన్ని కంప్లీట్ చేశాను. ఆ బ్యాచెస్లో ఇప్పటికి చాలా మంది వరకు కంపెనీలోనే ఉన్నారండి. నాకు డైలీ కూడా కాల్ చేస్తుంటారు డౌట్స్ కోసం. సో ఈ విధంగా పవర్ బిఐ మీద వెళ్తే మాత్రం ప్రజెంట్ కానీ ఫ్యూచర్ ఒక 5-6 years కూడా చూసుకోవసరం లేదండి. అంత డిమాండ్ ఉంది పవర్ బిఐకి. నెక్స్ట్ పవర్ బిఐ అనేది ఒక రిపోర్టింగ్ టూల్ అండి. సో ఇది మైక్రోసాఫ్ట్ టూలు. సో దాని మీద ఇది ఎప్పుడు డిమాండ్లోనే ఉంటుందండి. మైక్రోసాఫ్ట్ టూల్స్ అంటే మనకు తెలుసు. సో ఎంత డిమాండ్గా ఉంచుతాడో వాడు మైక్రోసాఫ్ట్ వాడు టూల్ అనేది కూడా ఎప్పుడు డౌన్ అవనేవాడు ఎప్పుడు కూడా హైలోనే ఉంచుతాడు. సో ఆ విధంగా ఇది రిపోర్టింగ్ టూల్ అండి. ఈ రిపోర్టింగ్ టూల్లో ఇంకా చాలా ఉన్నాయండి. అంటే వేరే కంపెనీ వాళ్ళు మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ అయితే ట్యాబ్ల్యూ ఇంకా క్లిక్ సెన్స్ అనేసి ఇంకా మైక్రో స్ట్రాటజీ, సో చాలా టూల్స్ అని ఉన్నాయి. కానీ అన్ని టూల్స్ మార్కెట్లో ఒక 10 years పైనుంచి మార్కెట్లో ఉన్నాయండి రిపోర్టింగ్ టూల్స్. ఇది పవర్ బిఐ టూల్ వచ్చి జస్ట్ అఫీషియల్గా లాంచ్ అయ్యి ఒక 5 years అవుతుందండి. 5 yearsలోనే అన్నిటిని ఓవర్కమ్ చేసుకుని ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉందండి. ఓకే. సో టాప్ పొజిషన్లో ఉండడానికి రీజన్ ఏంటంటే అండి, మైక్రోసాఫ్ట్ అండ్ టూల్ అని అది టాప్ పొజిషన్లో ఉండదు కదండి. సో దానికి టాప్ పొజిషన్లో ఉండడానికి రీజన్ అంటే మిగతా అన్నిటితో కంపేర్ చేసుకుంటే కాస్ట్ వైజ్గా కానీ, పర్ఫార్మెన్స్ వైజ్గా కానీ, అటు డెవలప్ చేసే డెవలపర్కి కానీ, అటు యూజ్ చేసే యూజర్ కానీ ఫ్రెండ్లీగా ఉంటుందండి. కాస్ట్ వైజ్గా చాలా తక్కువ అండి. మిగతా కంపేర్ చేసుకుంటే మిగతా టూల్స్తో కంపేర్ చేసుకుంటే కాస్ట్ వైజ్గా చాలా తక్కువ కాస్ట్. దట్టు పర్ఫార్మెన్స్ ఎంత లార్జ్ డేటా అనేది మనం మెయింటైన్ చేసినా సరే దాంట్లో పర్ఫార్మెన్స్ అనేది చాలా హైలో ఉంటుందండి. దట్టు అలాగే పర్ఫార్మెన్స్ వైజ్గా కానీ, అలాగే యూజ్ చేసినప్పుడు మనం డెవలప్ చేసినప్పుడు మనం డెవలపర్ కానీ, అలాగే మన ఫైనల్గా మన రిపోర్ట్ అందజేసిన క్లయింట్కి అది ఇస్తాం రిపోర్ట్ అనేది. ఆ రిపోర్ట్ అది చూసుకోవడానికి యూజర్ కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటుందండి. సో ఆ విధంగా అనేది మైక్రోసాఫ్ట్ వాడు డిజైన్ చేసి పడింది. సో అందుకనే పవర్ బిఐకి ఇంత డిమాండ్. సో ఎంత డిమాండ్ అంటే అండి ప్రజెంట్ మిగతా టూల్స్ రిపోర్టింగ్ టూల్స్ అన్నాను కదండి, ట్యాబ్ల్యూ కానీ, క్లిక్ సెన్స్ కానీ, మైక్రో స్ట్రాటజీ కానీ, సో ఇలాంటివన్నీ రిపోర్టింగ్ టూల్స్ ఉన్నాయి. అవి యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా పవర్ బిఐలోకి మైగ్రేట్ అయిపోతున్నారు. సో ఇలా మైగ్రేట్ అవ్వడం వల్లే మనకి ఈ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయండి. ఓపెనింగ్స్ అన్ని చాలా ఎక్కువగా ఉన్నాయి. మామూలుగా అయితే అన్ని రకాల టూల్స్ యూజ్ చేసిన వాడికైతే పవర్ బిఐ మీద తక్కువగా ఉంటాయి. కానీ పవర్ బిఐ మీద ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంది. అందరూ కూడా వేరే టెక్నాలజీస్ వాడుతున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు పవర్ బిఐకి మైగ్రేట్ అవ్వడం వల్ల బయట ఓపెనింగ్స్ ఉన్నది చాలా ఉన్నాయండి. సో ఓకే, ఇప్పుడు ఈ ఓపెనింగ్స్ అనేది ఉన్నాయి. ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే తీసుకుంటారు, ఫ్రెషర్స్ని తీసుకుంటారా లేదా ఎక్స్పీరియన్స్ ఉంటేనే తీసుకుంటారా అనేది కూడా మనం తెలుసుకుందాం. సో ఇది జెన్యున్గా చెప్పారంటే ఒక 2+ or 3+ పవర్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్నవన్నీ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారండి. అంటే జెన్యున్గా మామూలుగా ఏదో C+ లాగా లేకపోతే దీనిలాగా ఫ్రెషర్ లాగా తీసుకోరండి మనల్ని. పవర్ బిఐ అనేటప్పటికి మినిమం 2+ అండ్ 3+ ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే మనకి స్పీడ్గా కాల్స్ అనేది రావడం జరుగుతుందండి. ఓకే. సో నాకు తెలిసినంత వరకు అందరికీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి 3 years గ్యాప్, మినిమం 3 years గ్యాప్ ఉంటుందండి. సో ఆ గ్యాప్ని మనం పవర్ బిఐతో ఫిల్ చేసుకుంటాం. అంటే 3 years నుంచి మనం పవర్ బిఐ చేస్తున్నాం, లేకపోతే 2+ years పవర్ బిఐ వర్క్ చేస్తున్నాం అన్నట్టు మనం రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసుకుంటాం. ఒకవేళ ఎక్కువగా ఉన్నా సరే ప్రాబ్లం లేదండి. మనం ఇప్పుడు ఏదైతే ఒకవేళ 10 years ఉందనుకోండి, మనకి గ్రాడ్యుయేషన్ నుంచి ఇప్పుడు 10 years గ్యాప్ ఉందనుకోండి, సో ఆ గ్యాప్ను కూడా ఇప్పుడు మీరు ప్రజెంట్గా హెచ్ఆర్ కిందో లేకపోతే నాన్ టెక్నికల్ కిందో సంవత్సరం టీచింగ్ ఫీల్డ్లోనో ఏదో ఉంటారో, సో ఆ ఫీల్డ్ని ఒక 5 years వరకు దాని మీదే పెట్టుకొని ఇప్పుడు లేటెస్ట్ 5 years వచ్చేటప్పటికి మనం పవర్ బిఐ మీద పెట్టుకొని వర్క్ చేసుకుంటామండి. సో ఓకే,
ఇప్పుడు 5 ఇయర్స్ నేను 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని నేను వెళ్తే సస్టైన్ అవ్వగలనా అని కూడా డౌట్ రావచ్చు మీకు. సో, నో డౌట్ అండి. సో, దీని మీద ఇలాగే నేర్చుకొని, నా దగ్గర ఇలాగే నేర్చుకొని వెళ్లి లోపల సస్టైన్ అవుతున్నారండి. సో, ఎటువంటి ప్రాబ్లమ్ లేదని. దట్ టూ పవర్ బిఐ వచ్చేటప్పటికి నేర్చుకోవడం ఈజీ. అలాగే వర్క్ చేయడం కూడా చాలా ఈజీ. మార్కెట్‌లో ఏమైనా టూల్స్ ఏమైనా ఉన్నాయంటే ఈజీగా నేర్చుకొని పెద్ద ప్యాకేజెస్ ఏమైనా తెచ్చుకొని ఏమైనా టూల్ ఉందంటే అది ఒకటే పవర్ బిఐ అండి అది. సో, నాకు తెలుసని చెప్తలేదు. సో, మీరు పవర్ బిఐ ఎంచుకున్నారంటే సో, దానికి రీజన్ కూడా మీరు చాలా ఎంక్వైరీ చేసే మీరు దీని పవర్ బిఐని చూజ్ చేసుకొని ఉంటారు. ఇక్కడి వరకు వచ్చారంటేనే. సో, దాన్ని బేస్ చేసుకుని మీరు చూసుకోవచ్చు. సో, ప్యాకేజెస్ కూడా చాలా బాగుంటాయండి. మినిమం 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకుంటే మీకు 9-10 లాక్స్ అనేది పక్కాగా వస్తదండి. ఏ కంపెనీ అయినా సరే. అలాగే ప్యాకేజ్ హై ప్యాకేజ్ ఉంటే వర్క్ కూడా అంత డిఫికల్ట్‌గా పవర్ బిఐ అంత డిఫికల్టీ కాదండి. జస్ట్ ఎక్సెల్ అంటారు కదండీ! మనకి ఎక్సెల్ ఏ విధంగా ఉంటదో దాని మీదే పవర్ బిఐ అనేది అడ్వాన్స్ ఎక్సెల్ అండి. పవర్ బిఐ దాన్ని అడ్వాన్స్డ్ ఎక్సెల్ అని పిలుస్తాం అంతే అండి. సో, ఎక్సెల్‌లో ఏదైతే మనం ఆపరేషన్ చేస్తామో సేమ్ పవర్ బిఐలో కూడా అదే చేస్తామండి. ఎక్సెల్‌లో ఫార్ములాస్ రాస్తాం. పవర్ బిఐలో కూడా ఫార్ములాస్ రాస్తామండి. అక్కడ ఫార్ములాస్ ఇక్కడ వచ్చేటప్పటికి డాక్స్ ఎక్స్‌ప్రెషన్స్ అంటాం అంతే అండి. అక్కడ మనం విజువలైజేషన్ చేస్తాం ఎక్సెల్‌లో, పవర్ బిఐలో కూడా విజువలైజేషన్స్ చేస్తామండి. సో, సేమ్ అండి. ఓకే. ఎక్సెల్ ఉన్నప్పుడు మళ్ళీ పవర్ బిఐ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. సో, ఎక్సెల్ వచ్చేటప్పటికి లార్జ్ డేటా అది మెయింటైన్ చేసినప్పుడు లార్జ్ డేటా మీద వర్క్ చేసినప్పుడు పర్ఫార్మెన్స్ అనేది చాలా డౌన్ అయిపోద్దండి. కానీ పవర్ బిఐ వచ్చేటప్పటికి లార్జ్ డేటా అయినా సరే అది కంప్రెస్ అయ్యి డేటా అది అడ్జస్ట్ చేసుకొని పర్ఫార్మెన్స్ అనేది కూడా హైలో ఉండేలాగా పవర్ బిఐ అనేది చూసుకుంటదండి. సో, అందుకని ఎక్సెల్‌లోనే మనం రిపోర్ట్‌లు క్రియేట్ చేసేవాళ్ళం. ఆ తర్వాత పవర్ పైవట్ వచ్చింది. తర్వాత ఇప్పుడు ఇది పవర్ బిఐ అండి. రీసెంట్‌గానే 2015లోనే అఫీషియల్‌గా మార్కెట్‌లోకి లాంచ్ అయింది. సో, అదండి. దేని మీద మనం వెళ్తే ఫ్యూచర్ ఒక 5-6 ఇయర్స్ అయితే చూసుకోవసరం లేదు. ఇప్పుడుకున్న ప్రెజెంట్ బేస్ చేసుకొని మనం ప్రిడిక్షన్ చేసుకుంటే 5-6 ఇయర్స్ అయ్యేటప్పటికి దీనికి ఎప్పుడు డిమాండ్‌గానే ఉంటది. దట్ టూ ఇప్పుడు మీరు ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత రెజ్యూమ్ పెట్టుకుంటే 1 ఆర్ 2 మంత్స్‌లో ప్లేస్ అవుతారు. సో, ఇలాంటి టైంలో మనం కంపెనీలోకి ఇన్ అయితే చాలా బెటర్. అంటే ఇలాంటి టైం అంటే ఇప్పుడు కోవిడ్ సిట్యుయేషన్‌లో పాండమిక్ సిట్యుయేషన్‌లో ఉన్నాం. సో, నాకు తెలిసినంత వరకు ఇప్పుడు 90% కంపెనీస్ అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ మార్చి, ఏప్రిల్ వరకు వర్క్ ఫ్రమ్ హోమే ఇచ్చారు మనకి. సో, ఇలాంటి టైంలో కంపెనీలో ఇన్ అయితే సో, మీకు వర్క్ ఫ్రమ్ హోమే ఉంటది గనక మీకు ఇది టూల్ అనేది కొత్త గనక ఇంటి దగ్గర ఉంటే మనం ఎవరైనా హెల్ప్ తీసుకొని చేయడమో, లేకపోతే మనకు తెలిసున్న వాళ్ళ దగ్గరికెళ్లి చేయించుకోవడమో, సో, ఇవన్నీ అడ్వాంటేజెస్ అనేది మనకి ఉంటదండి. అదే వన్స్ కంపెనీలోకి ఇన్ అయ్యామనుకోండి, సో, ఛాన్స్ ఉండదండి. మనం జస్ట్ కాల్ ద్వారానో, టెక్స్ట్ ద్వారానో మనం ఇన్ఫర్మేషన్ అడగాలి తప్ప డైరెక్ట్‌గా అడగడానికి లేకపోతే వీడియో కాలో లేకపోతే జస్ట్ ఏదైనా కనెక్ట్ అయ్యి వర్క్ చేయించుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. అది ఒక 6 మంత్స్ మనకి ఏదైతే ప్రొఫెషనల్ పీరియడ్ 6 మంత్స్ ఇస్తాడో కంపెనీలో జాయిన్ అవ్వగానే, ఈ 6 మంత్స్ మనం వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉంటే మనం ఏదో రకంగా వర్క్ మనకు తెలిసినంత వరకు మనం చేయించుకుంటాం. లేకపోతే నాలాంటోళ్ళు తెలిసిన వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ చేత చేయించుకుంటారు. చేయించుకొని 6 మంత్స్‌లో మీకు వర్క్ అనేది దాంట్లో డెవలప్ అవుతారు. ఆఫ్టర్ 6 మంత్స్‌లో మీకు ప్రొఫెషనల్ కూడా పీరియడ్ అనేది కంప్లీట్ అయితే పర్మనెంట్ అవుతారు. సో, మీరు సేఫ్ జోన్‌లో ఉన్నట్టు అవుతారు. సో, ఇలాంటి సిట్యుయేషన్ మీకు చాలా కరెక్ట్ సిట్యుయేషన్ అండి. ఈ పాండమిక్ సిట్యుయేషన్ మనకి కరెక్ట్ సిట్యుయేషన్. దీన్ని కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటాయి. కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల మీరు రెజ్యూమ్ అనేది అప్‌లోడ్ చేసుకోండి నౌకరీలోని. మీకు డైలీ కాల్స్ వస్తుంటాయి. సో, హ్యాండిల్ చేసుకోండి. ఓకే. సో, వన్ మోర్ డౌట్ ఉండొచ్చు మీకు. అంటే పవర్ బిఐ ఒకటే నేర్చుకుంటే నాకు ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయా అని. సో, మార్కెట్‌లో ఎవరైనా చెప్తారండి పవర్ బిఐ కాకుండా దీంతో పాటు ఏదో ఒక టూల్ అనేది నేర్చుకోవాలి అని అంటారు. కానీ నేర్చుకోవడం కంటే అంటే రెజ్యూమ్‌లో పవర్ బిఐ మీద వర్క్ చేస్తున్నట్టు దట్ ఇంకొక టెక్నాలజీ మీద కూడా మనం వర్క్ చేసినట్టు చెప్పాలి, చూపించాలని చెప్తారండి. సో, రెజ్యూమ్ వెయిటేజ్ కోసమే మనం ఆ టెక్నాలజీ అనేది చూపించుకోవాలి. అంటే ఏ విధంగానంటే మనకి 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. 5 ఇయర్స్ గ్యాప్ ఉంది. గ్రాడ్యుయేషన్ నుంచి ఇప్పటి వరకు 5 ఇయర్స్ గ్యాప్ ఉన్నది. సో, గ్యాప్‌లో మనం మినిమమ్ 2 ఆర్ 3 టెక్నాలజీస్ మీద వర్క్ చేసినట్టు చూపించుకోవాలి. చూపించుకుంటే మన రెజ్యూమ్ అనేది వెయిటేజ్ అనేది ఉంటది. సో, ఇలా చూపించుకునే వరకే అయితే ఓకే అండి. మనం నేర్చుకొని ఇప్పుడు మల్టిపుల్ టెక్నాలజీస్ మీద లోపలికి వెళ్ళాలంటే చాలా డిఫికల్ట్. సో, ఎలాగంటే అండి ఇప్పుడు మనకున్నదే షార్ట్ టైమ్. ఇమ్మీడియేట్‌లీ 1 ఆర్ 2 మంత్స్‌లో ప్లేస్ అవ్వాలి. 1 ఆర్ 2 మంత్స్‌లో ప్లేస్ అవ్వాలనుకున్నప్పుడు మనం పవర్ బిఐ నేర్చుకొని దాంతో పాటు ఇంకో టెక్నాలజీ నేర్చుకొని దాంతో పాటు ఇంకో టెక్నాలజీ నేర్చుకున్నారనుకోండి. ఈ షార్ట్ టర్మ్‌లో వచ్చేటప్పటికి మీరు ఏ టెక్నాలజీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నేర్చుకోలేరు. దేని మీద గ్రిప్ సంపాదించలేరు.
సో గ్రిప్ సంపాదించకుండా దేని మీద ఫుల్ ప్రెజర్గా గ్రిప్ సంపాదించకుండా మీరు కంపెనీలో విన్ అయ్యారు అనుకోండి, సఫర్ అవుతారు. సో నా సజెషన్ ఏంటంటే అండి, ఓకే, పవర్ బిఐ అనేది ఫుల్ ప్రెజర్గా నేర్చుకోండి. నేను 100% మీకు సబ్జెక్ట్ ఇస్తాను. దీంతో పాటు ఇది నేర్చుకోండి. మిగతా ఏమైనా టూల్స్ అని యాడ్ చేయమని మీకు ఎవరైతే సజెషన్ చేస్తారో, ఎవరైతే గైడ్ చేస్తారో వాళ్ళు ఏమైనా టూల్స్ యాడ్ చేయమంటే అది జస్ట్ దానికోసం తెలుసుకోండి. అంటే ఎందుకంటే అది ప్రీవియస్‌లో ఎప్పుడో ఎక్స్‌పీరియన్స్ పెడతారు. మీకు పవర్ బిఐ రన్నింగ్ ఇప్పుడు చేస్తున్నట్టు రెజ్యూమ్‌లో పెట్టుకొని, ప్రీవియస్ ఏదైతే ఉందో ఫాస్ట్ 3 ఇయర్స్ పవర్ బిఐ పెట్టుకొని, అంతకంటే ముందు ఏదైతే గ్యాప్ ఉన్నదో ఆ గ్యాప్‌ని వేరే టెక్నాలజీతో ఫుల్‌ఫిల్ చేస్తారు. సో, ఓకే. ఆ గ్యాప్‌ని ఆ టెక్నాలజీతో ఫుల్‌ఫిల్ చేస్తాం. ఒకవేళ మీ కంపెనీలో ఎళ్ళినప్పుడు మేము నేర్చుకున్నది పవర్ బిఐ నేర్చుకున్నాం గదండీ! పాత టెక్నాలజీ కూడా మేము ఎక్స్‌పీరియన్స్ పెడతాం గదా! దాని మీద తీసుకుంటే మా మా పరిస్థితి ఏంటని అడగొచ్చు. సో, ఎప్పుడైనా సరే ఏ కంపెనీ అయినా సరే ప్రెజెంట్ వాళ్ళకి ఏ టెక్నాలజీ మీద రిక్వైర్మెంట్ ఉన్నదో, ఆ టెక్నాలజీ మీదే వాళ్ళు వర్క్ చేస్తున్న వాళ్ళు మాత్రమే తీసుకుంటారు తప్ప, మనకి ఏదో టెక్నాలజీ మీద వర్క్ చేశాడు. సో, ఆ టెక్నాలజీ మీద ఇప్పుడు తీసుకుందాం అనే ఆలోచన అయితే ఉండదండి. వాళ్ళకి పవర్ బిఐ నీడ్ అనుకోండి. ఇప్పుడు పవర్ బిఐ మీద లాస్ట్ 3 ఇయర్స్ పవర్ బిఐ మీద వర్క్ చేస్తున్న వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. అంతేగాని ప్రీవియస్‌లో మనం ఏదో టెక్నాలజీ పెట్టాం. ఆ టెక్నాలజీ ఇప్పుడు అవసరం వీళ్ళకి అని ఆ విధంగా ఆలోచించరండి. సో, ఓకే. సో, ఎందుకు అన్ని టెక్నాలజీస్‌ని ఒకసారే వేసుకొని నేర్చుకున్నానంటే దీన్ని కూడా మనం 100% అనేది దానికి న్యాయం చేయలేమండి. సో, 100% జస్టిస్ చేయలేం. సో, దాని మీద నేను చెప్పేదంటే పవర్ బిఐ మీద 100% గ్రిప్ సంపాదించండి. పవర్ బిఐ మీద ఇన్ అవ్వండి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఈజీ టూల్ అండి. దీని మీద ఇన్ అయితే మనం నేర్చుకోవడం ఈజీ. అలాగే సస్టైన్ అవ్వడం కూడా చాలా ఈజీ. సో, దానికోసం నేను పవర్ బిఐని సజెస్ట్ చేస్తున్నాను. ఓకే. సో, మీకు మళ్ళీ ఇంకోటి కూడా అడగొచ్చు. నాకు మల్టిపుల్ టెక్నాలజీస్ మీద నేర్చుకుంటాను. ఇది నేర్చుకుంటాను. దీని రిలేటెడ్‌గా ఏదైతే అవసరమైతే అది కూడా నేర్చుకుంటాను. నేర్చుకున్న తర్వాతే నేను ప్లేస్ అవుతాను. నాకు అర్జెంట్ లేదని అనుకోవచ్చు. కానీ దీంట్లో కూడా ఒక డేంజర్ ఉందండి. సో, ఇమ్మీడియేట్‌లీ అయితే ఇప్పుడు చాలా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయండి. 1 ఆర్ 2 మంత్స్‌లో మన రెజ్యూమ్ పెట్టుకుంటే 1 ఆర్ 2 మంత్స్‌లో ప్లేస్ అవుతాం. కానీ ఈ భూమి అనేది మళ్ళీ ఒక 3, 4 మంత్స్ అనేది డౌన్ అవ్వచ్చు. ఎప్పుడు కూడా ఇలాగే కంటిన్యూ అవుతుందని చెప్పలేమండి. మీకు మళ్ళీ నవంబర్, డిసెంబరు, మళ్ళీ జాన్యువరి వరకు మళ్ళీ ఈ 3 మంత్స్ మళ్ళీ స్లో అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మళ్ళీ తర్వాత ఫిబ్రవరి నుంచి ఎంటనే రైజ్ అవుతుందో లేదో తెలీదు. మళ్ళీ డౌన్ అవుతుందో కూడా తెలీదు. సో, ఇమ్మీడియేట్‌లీ మనం నేర్చుకున్నామంటే అప్పుడప్పుడే మాత్రమే మనం ప్లేస్ అయ్యి మనం ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే మన మధ్యలో బ్రేక్ వచ్చిందో ఆటోమేటిక్‌గా అది బ్రేక్ అనేది కంటిన్యూ అవుతదండి. సో, అది మనకి టైం ఉండొచ్చు. లేకపోతే ఎనకాల ఇప్పుడు జాబ్ సపోర్ట్ ఉండొచ్చు. ఏదైనా ఉండొచ్చండి. కానీ ఇమ్మీడియేట్‌లీ మాత్రం ప్లేస్ అవ్వడం అనేది అది ఇంపార్టెంట్ అండి. టైం ఉన్నా సరే. సో, నా సజెషన్ అదే అండి. మనకి మల్టిపుల్ టెక్నాలజీ దీంతో పాటు రిలేటెడ్ కంపల్సరీగా ఒక టెక్నాలజీ అనేది రెజ్యూమ్‌లో పెట్టాలి. పెడితేనే మనకు వెయిటేజ్. కానీ పెట్టాం కదా! ఒకవేళ ఆ పెట్టిన టెక్నాలజీ మనకు రాదు. ఆ టెక్నాలజీ మీద మనం తీసుకుంటే ఎలాగనే క్వెషన్ మాత్రం అవసరం లేదు. మన రన్నింగ్ ఏదైతే మనం లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఏ టెక్నాలజీ మీద అయితే పెట్టామో, ఏ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నామో దాని మీద డిపెండ్ అయ్యి తీసుకుంటాడండి. కాకపోతే వీడికి మల్టిపుల్ టెక్నాలజీస్ అంటే 10,00,000 ప్యాకేజ్ ఇస్తున్నాం. మల్టిపుల్ టెక్నాలజీ మీద ఎక్స్‌పీరియన్స్ ఉందా లేదా? ఐడియా ఉందా లేదా? ఒకవేళ ఫ్యూచర్‌లో ఏమైనా అవసరమైతే యూజ్ అవుతాడు మనకి అన్న ఉద్దేశంతోటే వీళ్ళు మల్టిపుల్ టెక్నాలజీ మీద వర్క్ చేశారో లేదో చూసుకుంటారు. అంత మించి తప్ప అండి. మనం ఏదో ప్రీవియస్‌లో ఎప్పుడో 4 ఇయర్స్ బ్యాక్ చేస్తున్న టెక్నాలజీ మీద చేశాము. ఐ హాడ్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పుకున్నా సరే దాని మీద ప్రెజెంట్ ఇప్పుడు దేని మీద ఎక్స్‌పీరియన్స్ ఉందో దాని మీద మాత్రమే తీసుకుంటాడు. అంతే. పాస్ట్‌లో ఏదైతే పట్టించుకోడు. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా అవసరమైతే యూజ్ అవుతదని యూజ్ చేసుకుంటే అప్పుడు కూడా మనకి టైం ఇస్తాడు. ఓకే. మీరు అడగొచ్చు. సో, నేను ఎప్పుడో 4 ఇయర్స్ బ్యాక్ వర్క్ చేశాను. దాని మీద నేను ఆల్రెడీ ఎప్పుడో చేశాను తప్ప ఇప్పుడు టెక్నాలజీ అప్‌గ్రేడ్ అయింది. సో, నేను కూడా మర్చిపోయాను అని చెప్తే మనకు టైం ఇస్తాడు. సో, టైం ఇచ్చినప్పుడు ఆ టైంలో అనేది మనం నేర్చుకోవచ్చు. ఫస్ట్ మనకు అన్నీ కూడా సెకండరీ అండి. ఫస్ట్ మన కంపెనీలో ఇన్ అవ్వాలి. బెటర్ ప్యాకేజ్ తీసుకోవాలి. లోపల సస్టైన్ అవ్వాలి. సో, ఇది మనకి పర్మనెంట్ అయిపోవాలి. సో, ఇదండి. ఇవన్నీ కూడా మన దేని ద్వారా జరుగుతాయండి? పవర్ బిఐ ద్వారా మాత్రమే జరుగుతాయి. ఎందుకంటే నేను ప్రూవ్డ్ ఇయన్నీని. నేను ఆల్రెడీ మా స్టూడెంట్స్ కానీ, బయట మా ఫ్రెండ్స్ కానీ, మా కొలీగ్స్ కానీ చాలా మంది కూడా కంపెనీలన్నీ మారారు. సో, ఈ విధంగా అనేది కూడా జరుగుతుంది. వాళ్ళు వేరే పవర్ బిఐకి రిలేటెడ్‌గా టెక్నాలజీస్ ఉన్నాయండి. సో, అయన్నీ మీకు చెప్పినప్పుడు అర్థం కాదు. ఎంఎస్‌బిఐ అని, సంథింగ్ ఎస్‌క్యూఎల్, ఎస్ఎస్ఐఎస్ అని, ఎజూర్ అని సో, రిలేటెడ్ టెక్నాలజీస్ చాలా ఉన్నాయి. ఆ టెక్నాలజీ మీద అయితే ప్యాకేజెస్ బాగానే వస్తాయండి. 12,00,000, 13,00,000 వస్తాయి. కానీ లోపలికి సస్టైన్ అవ్వలేకపోయారు. బయటకొచ్చారు. సో, అందుకు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే పవర్ బిఐ మీద ఇన్ అవ్వండి. వర్క్ ఈజీగా ఉంటది. నేర్చుకోవడానికి ఈజీగా ఉంటది. సో, బెటర్‌గా ఉంటదండి. దట్టు పవర్ బిఐ మీద ఏంటంటే మిగతా ఈ టెక్నాలజీ కాకుండా ఏ టెక్నాలజీ మీద మీరు లోపలికెళ్ళినా సరే
ఇది ఆల్రెడీ అది 15 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ నుంచి ఉన్న టెక్నాలజీ. సో దాని మీద ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్లు కూడా హైలో ఉంటాయండి. రిక్వైర్మెంట్ అంటే నాకు ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్తారు. ఎందుకంటే ఆ టెక్నాలజీ అందరికీ ఐడియా ఉంది. సో అలా చేయండి, ఇలా చేయండి అని చెప్తారు. అది డిఫికల్టీ రిక్వైర్మెంట్స్ కూడా అవ్వచ్చు. కానీ పవర్ BI మీద మార్కెట్లో ఎక్స్పీరియన్స్ కానీ నాలెడ్జ్ కానీ చాలా తక్కువగా ఉంది. సో వారు రిక్వైర్మెంట్ ఇచ్చారంటే ఓకే, మనకు వచ్చినట్టు చేస్తాం, ఇలాగ వచ్చండి, ఇంత మించి రాదండి, లేకపోతే ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పుకొని వస్తాను. వారికి కూడా రిక్వైర్మెంట్ అడగడానికి కూడా వారికి కూడా అంత ఎక్స్పీరియన్స్ ఉండదు, నాలెడ్జ్ ఉండదు. సో మనం చెప్పిందే వాళ్ళకి మనం ఇదే సార్ ఇలాగే ఉంటుంది అంటే ఓకే అంటారు. మనం వేరే టెక్నాలజీ మీద వెళ్ళాం అనుకోండి, ఇలాగ ఉంటుంది సార్, ఇలా రాదండి, ఇలా చేయడానికి ఇదే ఎందుకు రాదు, ఇది తెలుసు నాకు, ఈ 15 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇది ఉందని ఇదని చెప్పుకోవచ్చు. కానీ పవర్ BI వచ్చేటప్పటికి ఈ మార్కెట్లో ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదండి. ఇది అఫీషియల్గా 2015లోనే లాంచ్ అయింది. అంటే 2011లోనే ఎప్పుడో లాంచ్ అయింది, కానీ మైక్రోసాఫ్ట్ వాడు మాత్రమే యూజ్ చేశాడు ఇది. అంటే ఏదైనా దీంట్లో ఏమైనా డెవలప్మెంట్ చేయడం, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేయడం అని తెలుస్తాయని. సో ఆ మైక్రోసాఫ్ట్ యూజ్ చేశాడు. కానీ అఫీషియల్గా 2015 జూలైలో అన్ని కంపెనీస్ కూడా ఇది ఇంట్రడ్యూస్ చేశారండి. అక్కడి నుంచి మహా అయితే మనకి 5 ఇయర్స్లో వచ్చేటప్పటికి ఇంట్రడ్యూస్ చేశాడు, వెంటనే మనకి మార్కెట్ ఎక్కదు కదండి. సో తర్వాత నెమ్మది 2018లో బాగా రేజ్ అయిందండి. అక్కడి నుంచి అలాగా ఇప్పుడు ప్రజెంట్ మన లాస్ట్ ఇయర్ 1 ఇయర్ నుంచి ఈ లాక్డౌన్ సిచ్యువేషన్ దగ్గర నుంచి చాలా బాగున్నాయి కాల్స్. సో ఇలాంటి టైంలోనే మీకు బెటర్ ఇన్ అవ్వడం. ఓకే. సో ఈ విధంగా కెరియర్ అనేది ఈ విధంగా ఉంటుందండి. పవర్ BI చూస్ చేసుకుంటేనే చాలా బెటర్ అండి. ప్రజెంట్ నేర్చుకోవడానికి ఈజీ, అలాగే సస్టైన్ అవ్వడం ఈజీ. సో అన్ని రకాలుగా కూడా బెటర్ ప్యాకేజెస్ కూడా, దీని మీద ఉన్న ప్యాకేజెస్ వేరే టెక్నాలజీ మీద లేదు. ఒకవేళ ఉన్నా సరే ఇంత ఈజీగా అనేది మనం అచీవ్ చేయలేం. ఓకే. సో ఓకే అండి, ఇప్పుడు పవర్ BI కోసం ఎలా తెలుసుకున్నాం. సో టెక్నాలజీలోకి వెళ్దామండి పవర్ BI కోసం. ఓకే. సో ఓకే, ఈ పవర్ BI అనేది ఎందుకు యూజ్ చేస్తాం, అసలు పవర్ BI అనేది దేనికి, అసలు ఎందుకు యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మనకి అనేది ఈజీగా తెలుసుకుందామండి. ఎక్కువగా చెప్పి మీకు కన్ఫ్యూజ్ చేసే కంటే ఈజీగా ఒక ఇమేజ్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఇమేజ్ అనేది పక్కన పెట్టండి. ఈ రైట్ సైడ్ ఉన్న ఈ ఇమేజ్ అనేది పక్కన పెట్టండి. లెఫ్ట్ సైడ్ చూడండి, ఎక్సెల్ ఈ డేటా ఉంది కదండి, డేటా ఎక్సెల్ డేటా ఉన్నది. ఓకేనండి. సో ఈ ఎక్సెల్ డేటాలో నాకు ఏ అనే కాలము, బి అనే కాలం ఉంది. సో ఏ కాలంలో కేటగిరీ అండ్ బి కాలంలో సేల్స్ అనేది ఉన్నది, డేటా ఉన్నది నా దగ్గర. కేటగిరీలో టీ, ఎనర్జీ డ్రింక్స్, ప్యాకేజ్ వాటర్, మళ్ళీ టీ, ప్యాకేజ్ వాటర్, VAD, అదర్స్. సో డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేది ఉన్నది నాకు. టీ అని, డ్రింక్స్ అని, వాటర్ ప్యాకెట్స్ అని, సో ఇలాగ వాటర్ బాటిల్స్ అని. సో ఇలాంటి డేటా ఉంది. దాని యొక్క సేల్ అనేది నా దగ్గర ఉంది. ఓకే, కేటగిరీ ఉంది, దాని యొక్క సేల్ అనేది ఉన్నది. ఓకే. సో ఇలా నాకు 2 కాలమ్స్ ఉన్నాయండి. నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే అండి, ఇది ఓవరాల్గా కేటగిరీలో టీ చాలాసార్లు వచ్చింది, ఎనర్జీ డ్రింక్ అనేది చాలాసార్లు దీంట్లో ఉన్నది, అలాగే VAD అనేది చాలాసార్లు ఉన్నది, అలాగే స్పోర్ట్స్ డ్రింక్ అనేది కూడా చాలాసార్లు ఉన్నది. ఓకే. సో నా రిక్వైర్మెంట్ అంటే ఓవరాల్గా ఈచ్ వన్ ఎంత సేల్ జరిగింది. టీ ఉందనుకోండి, టీ చాలాసార్లు ఉంది కదండి. సో టీ అనేది ఓవరాల్గా సేల్ ఎంత జరిగింది. ఎనర్జీ డ్రింక్ అనేది ఎన్నిసార్లు ఎంత సేల్ జరిగింది. ప్యాకేజ్ వాటర్ అనేది ఎంత సేల్ జరిగింది, తక్కువ అని చెప్పాలి నాకు. కానీ ఈ ఎక్సెల్ షేప్లో ఉంటే మనకి టైం తీసుకుంటుంది, 15 మినిట్స్ అయినా 20 మినిట్స్ అయినా టైం తీసుకుంటుంది. ఈ 28 రోజుకే 15 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఇండివిజువల్గా నా రిక్వైర్మెంట్ అంటే టీ ఎంత సేల్ జరిగింది, ఆ జరిగిన సేల్ మిగతా ప్రొడక్ట్స్ ఉన్నాయి కదండి, టీ కాకుండా ఎనర్జీ డ్రింక్, ప్యాకేజ్ వాటర్, ఇంకా VAD, అదర్స్, ఇవన్నీ సేల్ జరిగినాయి. సో మిగతా జరిగిన సేల్లో టీ పర్సంటేజ్ సేల్ ఎంత. టీ ఇండివిజువల్గా అన్ని కేటగిరీ, టీలో ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు దాని యొక్క సేల్ ఎంత జరిగింది. టీతో కంపేర్ చేసుకుంటే మిగతా ప్రొడక్ట్స్లో ఇది దీని పర్సంటేజ్ సేల్ ఎంత అనేది మనం ఇప్పుడు ఎలా ఎక్సెల్ చూసి చెప్పగలమని టక్కుమని చెప్పలేము, టైం తీసుకుంటుంది. మా అయితే 15 మినిట్స్ 20 మినిట్స్ టైం తీసుకొని చెప్తాం. కానీ ఈ 28 రోజుకే మనం 10 to 15 మినిట్స్ టైం తీసుకుంటే మనకి రియల్ టైం డేటాలో 1000s ఆఫ్ రోస్ అండ్ lakhs ఆఫ్ రోస్ ఉంటాయి. దానికి ఎంత టైం తీసుకోవాలండి. సో చాలా టైం టేకన్ కదండి. ఈ ఎక్సెల్ షేప్లో డేటా ఉంటే చాలా టైం టేకన్. సో ఇక్కడ రైట్ సైడ్కి రండి, ఇది పవర్ BI. కానీ ఇది రైట్ సైడ్ పవర్ BI. ఈ పవర్ BIలో విజువలైజేషన్స్ అన్నీ ఉంటాయండి. సో ఈ విజువలైజేషన్లో వన్ ఆఫ్ ది విజువలైజేషన్ పై చార్ట్. ఇది పై చార్ట్ అండి.
సో పై చార్ట్లో నేను ఏం చేస్తానంటే జస్ట్ ఇక్కడ ఉన్న నాకున్న కేటగిరీ పెట్టుకుంటాను, నాకున్న సేల్స్ అనేది పెట్టుకుంటాను. సో ఇప్పుడు చూడండి క్లియర్గా నా కేటగిరీ విఏడి, ప్యాకేజ్ వాటర్, ఎనర్జీ డ్రింక్, స్పోర్ట్స్ డ్రింక్, టీ, కాఫీ, జ్యూస్ వాటర్, అదర్స్, జ్యూస్ డ్రింక్స్ అదర్స్. సో నాకున్న కేటగిరీస్ ఏదైతే ఉన్నాయో ప్రొడక్ట్స్ అన్ని ప్రొడక్ట్స్ వచ్చినాయి. ఓకే, ఈ కలర్ బేస్ చేసుకొని విఏడి. సో విఏడికి ఇదే అండి. చూడండి విఏడి ఎంత ఉంది, 45K ఉంది. 45K ఉంది, ఒక రిక్వైర్మెంట్ కంప్లీట్ అయింది. ఇంకొక రిక్వైర్మెంట్ ఏమన్నానండి, మిగతా ప్రొడక్ట్స్తో కంపేర్ చేసుకుంటే దీని యొక్క సేల్ పర్సంటేజ్ ఎంత. సో దీని సేల్ పర్సంటేజ్ 25.62%. సో టక్ మన వచ్చింది చూడండి. ఇది విజువల్ మనం క్రియేట్ చేయడానికి జస్ట్ 1 minute చాలండి. ఈ క్యాలిక్యులేషన్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుందని 15 to 20 minutes పడుతుంది. కానీ ఎగ్జాక్ట్లీగా అవుట్పుట్ వచ్చిందో లేదో కూడా డౌట్, 2 times చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇది పవర్ బిఏ విజువల్, జస్ట్ 1 minuteలో నేను అవుట్పుట్ అనేది తెప్పిస్తాను. ఇది పవర్ బిఏ. కానీ చూడండి ప్యాకేజ్ వాటర్, ఈ కలర్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉందండి. కలర్ బేస్ చేసుకొని ఆ ప్రోడక్ట్ 43K, అది 24.82%. ఇది పర్సంటేజ్ ఎలాగండి, రిమైన్ దాంతో కంపేర్ చేసుకుంటే దీని పర్సంటేజ్ వచ్చి 24.82. ఓకే, దీని మీద ఇది పెద్దది 45K కానీ దీని పర్సంటేజ్ ఎక్కువ ఉన్నది 25.62. దీని తర్వాత సెకండ్ హైయెస్ట్ ఇది కనుక 43K, 24.82. ఓకే, తర్వాత ఎనర్జీ డ్రింక్స్. సో ఎనర్జీ డ్రింక్ కలర్ ఇదిగోండి, కలర్ బేస్ చేసుకొని మనం ఇది చూసుకోవాలి. ఓకే, 29K, 16.6. ఓకే, తర్వాత స్పోర్ట్స్ డ్రింక్ వచ్చి ఈ కలర్ అండి 19K, 10.74K. అంటే మిగతా దాంతో పోల్చుకోండి. సో చూడండి క్లియర్ అండ్ కట్గా ఉంది కదా విజువల్. ఇక్కడ కంపేర్ చేసుకోవడానికి ఇక్కడ తీసుకోవడానికి ఎంత తేడా ఉందండి. సో ఈ విధంగా పవర్ బిఐ అనేది డేటా అనలైజ్ కోసం మనం యూజ్ చేస్తామండి. సో డేటా అనలైజ్. సో మనకి ఒక కంపెనీ ఉందనుకుందాం, కోకోకోలా కంపెనీ ఉందనుకోండి. కోకోకోలా కంపెనీ ఎన్ని కంట్రీస్లో వాళ్ళు సేల్ బిజినెస్ ఉందండి. సో అన్ని కంట్రీ బిజినెస్ కూడా మనకి ఇస్తాడండి. మనకి ఇచ్చినప్పుడు వాడు తెలుసుకోవాలనుకోండి వాడి బిజినెస్ ఏ కంట్రీలో, ఏ స్టేట్లో, ఏ సిటీలో ఏ విధంగా ఉన్నది అనేది వాడు ఓవర్ వ్యూ అనేది కావాలి వాడికి. సో ఇదే వాడేమో ఇలా డేటా మనకి ఇస్తాడండి. ఇలా కేటగిరీ, సేలు, వాడి ప్రోడక్ట్ ఏ ఇయర్లో జరిగిందో ఆ ఇయర్ మొత్తం డేటా ఇస్తాడు. వాడి డేటాలో అర్థం కాదు కదండి. వాడి కనీసం ఒక్క సిటీ డేటా కూడా వాడికి అనలైజ్ చేసుకోలేడు. అది కంట్రీ వైజ్గా కాదు, స్టేట్ వైజ్గా కాదు, డిస్ట్రిక్ట్ వైజ్గా కాదు, ఒక సిటీ వైజ్గా డేటా కూడా అనలైజ్ చేసుకోలేడు. సో మనకి డేటా ప్రొవైడ్ చేస్తారు. అన్ని కంట్రీస్లో ఉన్న వాడి సేల్ ఉన్న డేటా ప్రొవైడ్ చేస్తే మనం ఈజీగా వాడి రిక్వైర్మెంట్, ఓకే నాకు సేల్స్ వైజ్గా కేటగిరీ వైజ్గా సేల్స్ కావాలి అంటే ఇప్పుడు చేసేది మన ఇదే కేటగిరీ వైజ్గా సేల్, ఇంకొకటి ఇయర్ వైజ్గా సేల్ కావాలంటాడు. సో ఈ 1000 అనేది మనకి 3 years సేల్ ఉందనుకోండి, 2018, 19, 20 ఉందా, 2019 సేల్ మాత్రమే కావాలంటాడు. సో 2018 ఇయర్ బేస్ చేసుకొని మనం సేల్ చేస్తాం. సో ఏ రిక్వైర్మెంట్ అయినా సరే ఈజీగా అనలైజ్ చేసుకునేలాగా మనం రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసి మనం ఇస్తామండి. ఈ ఎక్సెల్లో ఉన్న డేటా ఇదే విధంగా షేప్ ఉంటుందని ఎక్సెల్ అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ సోర్స్లో. సో డేటాని ఎలా ప్రొవైడ్ చేస్తాడు మనకి, వాడు క్లయింట్ వచ్చేటప్పటికి వాడికి అన్ని స్టోర్స్లో మనకి స్టేట్ వైజ్గా కానీ కంట్రీ వైజ్గా కానీ రకరకాల కంట్రీస్లో వాడికి స్టోర్స్ ఉంటాయి. ఆ స్టోర్స్లో వాడు డేటా ఎంట్రీ చేసుకుంటాడు. సో దేంట్లోనే ఎంట్రీ చేసుకోవచ్చు అండి. ఎక్సెల్ అవ్వచ్చు, లేకపోతే SQL సర్వర్, మీకు ఐడియా ఉందో లేదు, SQL సర్వర్ అది డేటాబేస్ అండి. అంటే డేటా సేవ్ చేసుకునే స్టోరేజ్ అండి. ఇప్పుడు మన సిస్టమ్ ల్యాప్టాప్లో D డ్రైవ్, E డ్రైవ్ ఏ విధంగా ఉందో, సో అలాగే పెద్ద కంపెనీలు మన సిస్టమ్, మన స్మాల్ డేటాకి మన సిస్టమ్ సరిపోతున్నాయి 1 GB 100 GB. సో అలాగా. కానీ ఆ డేటాకి వాడికి హై రేంజ్లో ఉండాలండి, డేటా స్టోరేజ్ అని హై రేంజ్లో ఉండాలి. అందుకని SQL సర్వర్ అని, ఇంకా చాలా క్లౌడ్ వెర్షన్స్. అంటే SQL సర్వర్ అంటే మన సిస్టంలో ఉన్న SQL సర్వర్ అండి, సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుంటాం, అది సిస్టమ్ బేస్ చేసుకొని స్టోరేజ్ చేసుకుంటుంది. అలా కాకుండా క్లౌడ్ వెర్షన్స్ అంటే ఆఫ్ ప్రైమిసెస్ అండి, ఆఫ్ ప్రైమిసెస్ సర్వర్స్ ఉంటాయి. అంటే క్లౌడ్లో కూడా పబ్లిష్ చేసుకుంటారు. మనం గూగుల్ డ్రైవ్ ఏ విధంగా మనం యూజ్ చేస్తామండి మనకి, సో ఆ విధంగానే క్లౌడ్లో కూడా వాళ్ళు డేటాని స్టోర్ చేసుకుంటారు. అంటే ఏ రోజు ఎంత సేల్ జరిగింది, ఏ స్టోర్ ఎంత సేల్ జరిగింది, అన్ని స్టోర్స్ నుంచి డేటా మనకి కోకోకోలా హెడ్ ఆఫీస్కి వెళ్తుందండి. ఆడే హెడ్ ఆఫీస్ వాడే అక్కడ సర్వర్లో అన్ని కూడా మెయింటైన్ చేసుకుంటాడు. SQL సర్వర్ అయితే SQL సర్వర్, లేకపోతే HANA అయితే HANA. సో చాలా కంపెనీస్ చాలా సర్వర్స్ ఉన్నాయండి. వాడు ఏదో సర్వర్లో వాడు డేటాను స్టోర్ చేసుకుంటాడు. ఆ డేటాను స్టోర్ చేసుకున్న డేటాని మనకి ఇస్తాడండి. వాడు స్టోర్ చేసుకున్న డేటా ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుందో మనకి ఇస్తాడో, మన పవర్ బిఐ ద్వారా దాన్ని కమ్యూనిటీ అయ్యి, సో దాన్ని మనం డేటా అనేది తెచ్చుకుంటామండి. ఈ పవర్ బిఐకి 100+ సోర్సెస్ కనెక్ట్ చేసే క్యాపబిలిటీ అనేది ఉన్నదండి మనకి. 100% సోర్సెస్. సో సోర్సెస్ మీన్స్
ఇప్పుడు చెప్పాను కదండి, క్లయింట్ ఎక్కడో దిక్కున డేటా అనేది స్టోరేజ్ చేసుకుంటాడు. ఎస్క్యూఎల్, ఎక్సెల్, సిఎస్వి లేకపోతే క్లౌడ్ స్టోరేజెస్. సో ఎక్కడ స్టోరేజ్ అనేది చేసుకోవచ్చు. వాడు ఏ స్టోరేజ్ను స్టోర్ చేసుకున్నా సరే పవర్ బిఐ అనేది ఆ డేటా అనేది తెచ్చుకోగలదు. 100+ సోర్సెస్ అనేది దీనికి కనెక్షన్ అయితే ఉన్నాయండి పవర్ బిఐకి. డేటా తెచ్చుకొని ఇక్కడ రిపోర్ట్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ రిపోర్ట్ క్రియేట్ చేసి మనం వాడికి అందిస్తాం. సో ఇదండి పవర్ బిఐ అనేది షార్ట్ కట్లో చెప్పాలంటే ఇదండి. దీనికోసం మనం డెమోలో ఇంకా ఎక్కువ ఏదో మీకు తెలియని దానికోసం చెప్పి కన్ఫ్యూజ్ చేసే కంటే పవర్ బిఐ దీనికోసమే ఇచ్చేస్తాం. మనకున్న రా డేటా, ఎక్సెల్ డేటా దాంట్లో ఉన్నది మనం క్లియర్గా అనలైజ్ చేసుకోవాలి. మన కోసం కాదండి, క్లయింట్ ఎవ్రీ మినిట్ కూడా చాలా వాల్యుబుల్. సో వాడికి జరిగిన బిజినెస్ అనేది మనం విజువల్ బేసిక్గా క్లియర్ గట్టగా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ క్లబ్ మీటింగ్ ఉంటే ఆ మీటింగ్లోనే జస్ట్ వీడు ఈ పవర్ బిఐ మీద ఆవిడ ప్రజెంటేషన్ ఇచ్చుకున్నాడు. సో మన కంట్రీలో ఈ సేల్ ఎలా జరిగింది, కంట్రీలో ఇంకో వేరే కంట్రీలో ఈ ప్రొడక్ట్ సేల్ ఎలా జరిగింది, సో ఈ సేల్ అనేది డౌన్ అయింది, ఈ సేల్ అనేది అప్ అయింది. ఓకే, ఈ కంట్రీలో ఇండియాలో పలానా కోకోకోలా ప్రొడక్ట్ అనేది కొద్దిగా డౌన్ అయింది, కోకోకోలా కోన్ స్ట్రింగ్స్ అనేది డౌన్గా సేల్ జరిగింది, సో దీని మీద ఫోకస్ చేయండి. ఓకే, వేరే కంట్రీలో పెప్సీ డ్రింక్స్ అనేది కొంచెం డౌన్ సేల్ జరిగింది, ఒకసారి దీని మీద ఫోకస్ చేయండి అని ఇమీడియట్లీ వాళ్ళు చూసుకోగలరు. సో చూడండి, ఇక్కడ ప్రొడక్ట్ మనకి విఏడి అయ్యి సేల్ జరిగిందండి. సో విఏడి తర్వాత ఇంకొకటి ప్యాకేజ్ వాటర్. సో ఇవన్నీ కూడా ఫస్ట్ టాప్ సెకండ్లో ఉన్నాయి. సో దీని మీద ఫోకస్ చేయాలి. ఏదైతే తక్కువ ఉందో దాని మీద ఫోకస్ చేస్తారు. దీని మీద ఏముందండి, అదర్స్. సో అదర్ ప్రొడక్ట్స్ ఏమున్నాయి, చాలా తక్కువ ఉందండి. సో దేని మీద ఫోకస్ చేస్తారు. సో వాళ్ళు బిజినెస్ అనలైజ్ చేసుకోవడానికి దేనికండి, వాళ్ళ బిజినెస్ ఒకవేళ ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకోవడం కోసం, దాన్ని సాల్వ్ చేసుకోవడం కోసం వాళ్ళు బిజినెస్ అనలైజ్ చేసుకుంటారు. సో ఇలా తక్కువ ఉన్న ప్రొడక్ట్స్ మీద ఫోకస్ చేస్తారు. ఓకే, నాకు ఈ కంట్రీలో ఈ ప్రొడక్ట్ అనేది తక్కువ ఉన్నది, సో దాని మీద ఫోకస్ చేయండి. ఎక్స్ట్రా ఏదైనా కావాలంటే ఆఫర్స్ పెట్టండి, లేకపోతే ఏదైనా మ్యాన్ పవర్ అయినా హైర్ చేసుకోండి. సో ఈ విధంగా అనేది వాళ్ళు ప్లాన్ చేసుకోవడం కోసం వాళ్ళు బిజినెస్ అనలైజ్ చేసుకుంటారు. వాళ్ళు బిజినెస్ అనలైజ్ చేసుకునే విధంగా షార్ట్ కట్లో అనలైజ్ చేసుకునేలాగా మనం ఈ డేటాను తీసుకొచ్చి మనం పవర్ బిఐ విజువలైజేషన్ చేసి వాళ్ళకి ఇస్తామండి. సో వాళ్ళు ఈ విధంగా మనకి అనలైజ్ చేసుకుంటారు. ఓకే, ఓవర్ఫ్లో ఇదేనండి. ఇంకా మనకి చిన్న టాపిక్స్ ఉన్నా దీంట్లో పవర్ బిఐలో ఏ విధంగా ఏ టాపిక్స్ ఉంటాయి, ఎలాగుంటాయి, ఏంటి అనేది ఇంకా ఉంటాయండి. మనం ఫర్దర్ క్లాస్లో చెప్పుకుందాం. సో మొత్తం అన్ని ఇప్పుడే చెప్పుకొని మీకు కన్ఫ్యూజ్ చేసే కంటే సో ఓవర్ వ్యూ అంటే ఇదండి పవర్ బిఐ. దీనికోసం ఇచ్చేస్తాం. విజువలైజేషన్తోనే ఉంటాయండి పవర్ బిఐ. మనం మెయిన్ రిపోర్ట్ అంటాం, పవర్ బిఐ డాష్ బోర్డ్ అన్నా రిపోర్ట్ అన్నా సరే ఈ విజువలైజేషన్ తోటే ఫిల్ చేస్తామండి. ఇంకేం ఉండదండి ఈ విజువలైజేషన్. ఒక్క విజువల్ ఇప్పుడు పై చార్ట్, ఎగ్జాంపుల్కి పై చార్ట్ చూపించారండి. పై చార్ట్ కాకుండా ఇంకా లైన్ చార్ట్ అని, అలాగే బార్ చార్ట్స్ అని, గ్రాఫ్స్ అని, సో ఇలా సుమారు ఈ విధంగా ఉంటాయి. మీకు ఇంకో ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే మన క్రికెట్ మ్యాచ్ అందరూ చూస్తామండి. సో క్రికెట్ మ్యాచ్లో మధ్యలో మనం మ్యాచ్ జరుగుతున్నట్టు మధ్యలో లైన్ చార్ట్ ఇస్తాడు. అంటే ఒక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది అనుకోండి, ఇండియాకు ఒక లైన్ ఇస్తాడు, పాకిస్తాన్కి ఒక లైన్ ఇచ్చి ఒక గ్రాఫ్ ఇస్తాడు, మనకి లైన్ చార్ట్ ఇస్తాడు. ఆ లైన్ చార్ట్లో మనకి ఏ విధంగా 1 to 50 అవర్స్ ఇస్తాడో ఆ 1 to 50 అవర్స్లో మనకి లైన్ అంటే ఫస్ట్ ఓవర్ దగ్గర స్కోర్ హై అయింది, మళ్ళీ సెకండ్ ఓవర్ దగ్గర స్కోర్ డౌన్ అయింది, మళ్ళీ థర్డ్ ఓవర్ దగ్గర స్కోర్ అంటే లేకపోతే 5 to 10 అవర్స్ దగ్గర స్కోర్ అనేది అప్ అయింది, మళ్ళీ 10 to 15 అవర్స్ దగ్గర స్కోర్ అనేది డౌన్ అయింది, మళ్ళీ 15 to 20 అవర్స్ దగ్గర స్కోర్ అనేది హై అయిందని మనకి లైన్ చూపిస్తాడు. ఆ లైన్ పైకి వెళ్ళిందంటే స్కోర్ అప్ అయినట్టు, లైన్ డౌన్ అయిందంటే స్కోర్ డౌన్ అయినట్టు, మళ్ళీ అప్ అయిందంటే అప్ అయినట్టు. సో అలాగే రెండు ఇస్తాడు, మంది ఇండియాది ఇస్తాడు, పాకిస్తాన్ ఇస్తాడు, రెండు కంపేర్ చేసుకుంటాం. ఓకే, మంది 5 to 10 అవర్స్ దగ్గర లైన్ అప్ అయింది, కానీ పాకిస్తాన్ లైన్ డౌన్ అయింది. సో 10 to 15 అవర్స్ దగ్గర మన స్కోర్ అనేది తక్కువ ఉంది, మంది ఎక్కువ అయింది, మంది వాళ్ళది డౌన్ అయింది. సో ఈ అవర్స్ దగ్గర వాళ్ళది మనకి కంపారిజన్ చాలా ఉన్నది. సో ఈజీగా మనం ఆ గ్రాఫ్ బేసిక్గా చూసుకుంటున్నాం. మళ్ళీ గ్రాఫ్ లో మళ్ళీ అక్కడక్కడ బబుల్స్ పెడతాడు. ఏదండి, అది వికెట్లు పడింది. ఓకే, 5 to 10 అవర్స్ దగ్గర ఒక వికెట్ పడింది, మళ్ళీ 10 to 15 అవర్స్ దగ్గర ఒక వికెట్ పడింది అని బబుల్స్ కూడా చూపిస్తాడు. సో అట్ ది సేమ్ టైం మనం దాంట్లో ఏమర్థం అవుతుందని మనకి ఏ విధంగా అనలైజ్ చేసుకున్నాం, స్కోర్ అప్ అండ్ డౌన్, ఏ ఓవర్ దగ్గర స్కోర్ అప్ అండ్ డౌన్ అయిందో తెలిసింది, ఏ ఓవర్ దగ్గర వికెట్ పడిందో తెలిసింది, ఆ పాకిస్తాన్కి ఇండియాకి ఆ గ్రాఫ్ అనేది ఏ విధంగా ఉన్నదన్నది కంపేర్ చేసుకోగలిగాం. జస్ట్ 1 minute లో మనం అది జస్ట్ ఎంతసేపు చేస్తాడండి, అది పాపప్ అనేది జస్ట్ ఒక 30 seconds అనేది హైలైట్ చేస్తాడు పాపప్ అనేది, మళ్ళీ ఎండ్ చేస్తాడు. ఆ 30 seconds లో మనం అనలైజ్ చేసుకోగలిగాం కదండి. సో అదేనండి షార్ట్ కట్ లో మనం ఈజీగా అనలైజ్ చేసుకోవాలి. అదే మనకి ఎక్సెల్లో ఇచ్చాడు అనుకోండి, డేటా వరుసగా ఇలా 5 to 10 అవర్స్ ఇండియా వికెట్ ఇవన్నీ ఇచ్చాడు, ఎక్సెల్లో ఇచ్చాడు అనుకోండి, అదే మా పాపప్. సో అర్థమవుతుందండి, ఆడు 1 hour పెట్టినా సరే మనకు అర్థం కాదు. సో ఆడు జస్ట్ 30 seconds మనకి పాపప్ ఓపెన్ చేసినా సరే ఆ 30 seconds లో మనం ఈజీగా అనలైజ్ చేసుకోగలుగుతున్నాం. ఎందుకు, మనకి గ్రాఫ్ పేజీగా చూపించాడు కనుక. సో ఇక్కడ కూడా అదేనండి, ఆ గ్రాఫ్ పేజీగా ఏదైతే ఉందో అదే పవర్ బిఐ అండి.
అదే పవర్ బిఐ. సో ఇదే పవర్ బిఐ. ఈ పై చార్ట్ తోటి నేను ఎగ్జాంపుల్గా చెప్పాను. దీంట్లో చాలా విజువల్స్ ఉంటాయండి. కస్టమ్ విజువల్స్ కానీ, పవర్ బిఐ డిఫాల్ట్గా వాడు మనకి ఇచ్చిన విజువల్స్ కానీ, లేకపోతే కస్టమ్ బయట నుంచి తెచ్చుకున్న విజువల్స్ కానీ, మన ఫోన్లో ఎలాగైతే డిఫాల్ట్ యాప్స్ గూగుల్ క్రోమ్స్ ఇలా సో అనే యాప్స్ డిఫాల్ట్ యాప్స్ ఎలాగ ఉంటాయో, అలాగే బయట నుంచి మన యాప్స్ అది ఇన్స్టాల్ చేసుకుంటాం కదండి. సో ఆ గేమ్స్ అని ఇవన్నీ, సో ఆ విధంగానే మా పవర్ బిఐ డిఫాల్ట్గా యాప్స్ ఇస్తాడు, ఈ విజువల్స్ ఇస్తాడు. అది కాకుండా బయట నుంచి కూడా విజువల్స్ కూడా మనం తెచ్చుకోవచ్చు. ఓకే, సరే అండి. నెక్స్ట్ ఈ ఓవర్ ఫ్లో చెప్పన్నా. డిస్ప్లే అవ్వట్లేదు నాకు. మిగతా వాళ్ళకి ఎంతసేపు నుంచి అవుతలేదు? 10 minutes పైన. ఓకే, మిగతా వాళ్ళకి అవుతుందా? ప్లీజ్ రెస్పాండ్. ఇప్పుడే పాయింట్ ఎప్పటి వరకు చార్ట్ కనపడింది, పై చార్ట్ అది. ఓకే ఓకే, సరే సరే. ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నాను, షేర్ చేస్తున్నాను. పై చార్ట్ కనిపించింది, ఆ తర్వాత కనిపించలేదు. ఓకే ఓకే, స్క్రీన్ రాగానే చెప్పండి. వచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో పవర్ బిఐ ఎందుకు యూజ్ చేస్తాం అనేది మనకు ఒక ఐడియా వచ్చింది మీకు. సో దీని ఓవర్ఫ్లో ఎలా ఉంటుంది అంటే, డేటా ఎలా తెచ్చుకుంటాం, ఈ డేటా తెచ్చుకున్న తర్వాత మనం ఎటువంటి వర్క్ చేస్తాం, ఈ వర్క్ చేసిన తర్వాత క్లయింట్కి ఏ విధంగా ఇస్తాం. సో ఓకేనండి, మనం డేటా తెచ్చుకుంటాం, క్లయింట్ నుంచే డేటా తెచ్చుకుంటాం, మనం మధ్యలో డెవలపర్స్, మనం చేసిన తర్వాత మళ్ళీ క్లయింట్కి మళ్ళీ ఇవ్వాలి రిపోర్ట్. సో అది ఏ విధంగా ఓవర్ఫ్లో అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. సో ఇదండి డేటా సోర్సెస్. అంటే ఏదైతే డేటా మెయింటైన్ చేస్తారో క్లయింట్ అనేది, ఏదైతే డేటా వాళ్ళకున్న డేటా అనేది డిఫరెంట్గా స్టోర్ చేసుకుంటారో డేటా సోర్సెస్ లైక్ ఎస్క్యూఎల్, ఎక్సెల్, సిఎస్వి. సో ఎగ్జాంపుల్గా 3 పెట్టారండి. చాలా మనకి 100+ సోర్సెస్ అనేది ఉన్నది. సో ఏ సోర్స్ నుంచైనా డేటా వాళ్ళు మెయింటైన్ చేయొచ్చు, మనం ఏ సోర్స్ నుంచైనా డేటా తెచ్చుకోవచ్చు. మనకి కనెక్టర్స్ అనేది పవర్ బిఐ డెస్క్టాప్కి ఎనీ సోర్స్ తోటి మనకి కనెక్టర్స్ అనేది ఉన్నది అవైలబుల్గా, సో మనం తెచ్చుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ పవర్ బిఐ డేటా సోర్స్లో డేటాని నెక్స్ట్ పవర్ బిఐ డెస్క్టాప్. సో ఏదైతే మనకి పవర్ బిఐ డెస్క్టాప్ ఉందో, మనం ఇప్పుడు ఏదైతే నేర్చుకుంటున్నామో అదే పవర్ బిఐ డెస్క్టాప్ అండి. ఓకే, మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఇప్పుడు నేర్చుకోబోతున్నాం అదే పవర్ బిఐ డెస్క్టాప్. ఈ పవర్ బిఐ డెస్క్టాప్లోకి మనం డేటా అనేది తెచ్చుకుంటాం. సో ఇప్పుడు చూపిస్తాను అది ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుందో పవర్ బిఐ డెస్క్టాప్ అనేది చూపిస్తాను. ఇది పవర్ బిఐ డెస్క్టాప్. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది పవర్ బిఐ డెస్క్టాప్. నెక్స్ట్ ఇన్స్టాల్ చేయబోయి పవర్ బిఐ డెస్క్టాప్. ఒక దీంట్లోకి డేటా తెచ్చుకుంటాం. ఇక్కడ మొత్తం అన్ని ఇప్పుడు ఇందాక మీకు పై చార్ట్ చూపించాను కదండి, ఆ పై చార్ట్తో మన రిపోర్ట్స్ మల్టిపుల్ విజువల్స్తో మన రిపోర్ట్ అనేది క్రియేట్ చేస్తామండి. ఫంక్షన్స్ అండ్ డాక్ ఫంక్షన్స్ రాస్తాం, రిపోర్ట్స్ క్రియేట్ చేస్తాం. సో ఈటీఎల్ అంటే ఈటీఎల్ వర్క్స్ అని చేస్తాం. ఈటీఎల్ వర్క్స్ మీన్స్ ఏవైనా డూప్లికేట్ రోస్ ఉన్నా మనకు అవసరం లేదని డూప్లికేట్ రోస్ అనేది రిమూవ్ చేస్తాం. ఒకవేళ డేటాలో ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయి ఎర్రర్స్ రిమూవ్ చేస్తాం. లేకపోతే మనకి 20 కాలమ్స్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది డెస్క్టాప్లోకి. సో 20 కాలమ్స్ మనకు అవసరం లేదండి, 10 కాలమ్స్ మీద మనం వర్క్ చేస్తాం. సో 20 కాలమ్స్ అనేది మనం తెచ్చుకొని మన పర్ఫార్మెన్స్ స్లో చేసుకొని మనకి బడ్డెన్ అయ్యే కంటే ఓన్లీ 10 కాలమ్స్ మాత్రమే తెచ్చుకొని 10 కాలమ్స్ అనేది రిమూవ్ చేస్తాం. సో అలాగే ఓన్లీ స్మాల్ లెటర్స్లో ఉన్నాయి క్యాపిటల్ లెటర్స్ చేయడం. ఓకేనా, ఫుల్ నేమ్లు ఉన్నాయి. ఫుల్ నేమ్ అంతా కూడా కస్టమర్ డేటా అనుకోండి, కస్టమర్ ఫుల్ నేమ్ ఉన్నది, దాన్ని ఫస్ట్ నేమ్ కింద సెకండ్ నేమ్ కింద స్ప్లిట్ చేయడం, అంటే వేరే వేరే కాలంలో పెట్టడం. ఒకే కాలంలో ఉన్న డేటాని స్ప్లిట్ చేసి 2 కాలమ్స్ కింద స్ప్లిట్ చేయడం. సో ఈ విధంగా. అలాగే ఫుల్ డేట్ వస్తుంది అనుకోండి, మనకు ఫుల్ డేట్ వస్తుంది January 1st 2020 అని వచ్చింది అనుకోండి, దాంట్లోంచి మనం ఇయర్ సపరేట్ చేయాలి సపరేట్ కాలంలో, అలాగే మంత్ సపరేట్ చేయాలి, అలాగే డే సపరేట్ చేయాలి, అంటే సపరేట్ కాలంలోకి మనం పెట్టాలి. సో ఇలాంటి ఆపరేషన్స్ అన్ని కూడా పవర్ బిఐ డెస్క్టాప్లో చేసుకుంటాం. డాక్స్ రాసుకుంటాం, ఈటీఎల్ ఆపరేషన్ చేస్తాం, విజువలైజేషన్ చేస్తాం. సో ఇవన్నీ ఇక్కడ రిపోర్ట్ అంతా 90% అనేది 95% అనేది ఇక్కడ కంప్లీట్ చేసేస్తాం. రిపోర్ట్ అనేది 90% కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మనం పవర్ బిఐ క్లౌడ్ సర్వీస్ అండి. నెక్స్ట్ టాపిక్ పవర్ బిఐ డెస్క్టాప్ అయిపోయిందా, మనం నేర్చుకోబోయేది పవర్ బిఐ సర్వీస్ అండి. అది క్లౌడ్ సర్వీస్ అండి. క్లౌడ్ ఇదంతా కూడా సిస్టంలోనే ఇన్స్టాల్ చేస్తాం, కానీ ఇది వచ్చేటప్పుడు క్లౌడ్ అండి. ఈ పవర్ బిఐ డెస్క్టాప్ నుంచి క్లౌడ్లోకి మనం పబ్లిష్ చేస్తామండి. ఈ క్లౌడ్ సర్వీస్ వచ్చేటప్పుడు లైక్ ఫేస్బుక్, సో ఇలాంటివి ఉన్నాయి కదండి, అలాంటి క్లౌడ్ సర్వీస్ అండి. దీంట్లో ఈ క్లౌడ్ సర్వీస్లో మనం మెంబర్ అయ్యి ఉంటాం, అంటే ఒక గ్రూప్ కింద పెట్టుకోవచ్చండి.
మనం ఒక మెంబర్ అయి ఉంటాం, క్లయింట్ మెంబర్ అయి ఉంటాడు, మన ప్రాజెక్ట్ మేనేజర్ అయిన మెంబర్ ఉంటాడు, మన సిఇఓ కూడా మెంబర్ అయి ఉండొచ్చు. సో ఎవరైనా మెంబర్ అయి ఉండొచ్చు దీంట్లో వచ్చి. సో 20 మెంబర్స్ వరకు అలాగా గ్రూప్ కింద క్రియేట్ చేసుకుని ఆ గ్రూప్లో పెట్టుకుంటారు. మీరే కాదండి, మీలా డెవలపర్స్ ఎంతమంది అని దీంట్లో షేర్ చేయొచ్చు. మీరు రిపోర్ట్ చేశారు, సేల్స్ వైజ్గా రిపోర్ట్ చేసి మీరు పబ్లిష్ చేశారు. ఆ పబ్లిష్ చేసిన రిపోర్ట్ దీంట్లో ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో, ఇప్పుడు మనకి గ్రూప్ ఫేస్బుక్ లో ఏ విధంగా గ్రూప్ ఉంటుందో మనం పోస్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఆ గ్రూప్ అందరికి వెళ్తుంది కదండి. సో ఆ విధంగానే ఇక్కడ కూడా గ్రూప్ ఉంటారండి. మనం యాడ్ చేసుకుంటాం గ్రూప్స్ ని. ఏదైతే పబ్లిష్ చేసామో ఆ గ్రూప్ అందరికి వెళ్తుందండి. ఓకే, సో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ సోర్స్ నుంచి చూసుకోవచ్చండి. అదే ఇప్పుడు మనకు ఫేస్బుక్ అనేది మనం ల్యాప్టాప్లోనే ఓపెన్ చేస్తాం, మొబైల్లోనూ ఓపెన్ చేస్తాం, ట్యాబ్లోను కూడా ఓపెన్ చేసుకొని చూసుకుంటాం. సేమ్ ఈ పవర్ బిఐ సర్వీస్ కూడా సేమ్ అలాంటిదే అండి. దానికి యూజర్ నేమ్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. సో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ వాళ్ళకి కూడా సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. వాళ్ళు డెస్క్టాప్లోనే ఓపెన్ చేసుకొని మన రిపోర్ట్లని చూసుకోవచ్చు, అలాగే ట్యాబ్లోనే ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు, అలాగే మొబైల్లోని కూడా మన రిపోర్ట్లు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. కాకపోతే ఈ స్క్రీన్ మనం పవర్ బిఐ డెస్క్టాప్ నుంచి పవర్ బిఐ సర్వీస్లోకి పబ్లిష్ చేసినప్పుడు మనం ఆ రిపోర్ట్ని అటు ట్యాబ్కి, అటు డెస్క్టాప్కి, అటు మొబైల్కి అన్ని స్క్రీన్లకి సెట్ అయ్యేలాగా ఇక్కడ సెట్ చేసుకుంటామండి. పవర్ బిఐ డెస్క్టాప్లో రిపోర్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ డెస్క్టాప్ నుంచి పవర్ బిఐ సర్వీస్కి పబ్లిష్ చేసినప్పుడు ఆ రిపోర్ట్ అనేది అటు డెస్క్టాప్ స్క్రీన్కి సెట్ అయ్యేలాగా, మొబైల్ స్క్రీన్ కూడా సెట్ అయ్యేలాగా మనం డిజైన్ చేసి మనం పబ్లిష్ చేస్తాం. సో అలాంటప్పుడు వాళ్ళు డెస్క్టాప్లోనే చూసుకోగలరు, ట్యాబ్లోనే చూసుకోగలరు, మొబైల్లోనే కూడా చూసుకోగలరు ఆ రిపోర్ట్ అనేది. సో ఎవరైతే మనకి పవర్ బిఐ సర్వీస్లు ఉన్నారో వాళ్ళు మాత్రమే చూసుకోగలరు. ఓకే, సో 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చో వాళ్ళు మాత్రమే ఈ డెస్క్టాప్లో, ట్యాబ్లో, మొబైల్లో చూసుకోవచ్చు. వాళ్ళకు కూడా ఈ మెంబర్లో కూడా అడ్మిన్ అంటూ ఈ మెంబర్స్ అన్నిటిలో కూడా అడ్మిన్ ఉంటారు. ఇప్పుడు వాట్సాప్కి, ఫేస్బుక్ ఏ విధంగా అడ్మిన్స్ ఉంటారో అడ్మినే ఏదైనా వాళ్ళకి మిగతా గ్రూప్ మెంబర్స్కి ఏదైనా పర్మిషన్ ఇవ్వాలన్నా ఇవ్వాలన్నా సరే అడ్మినే ఉంటారు కదండి. అడ్మిన్ దీంట్లో పవర్ బిఐ సర్వీస్లో కూడా మీరే అడ్మిన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరు ఎవరైనా వర్క్ చేయొచ్చు దాని మీద, చెప్పలేమండి. సో అడ్మిన్ ఏముందంటే మిగతా మెంబర్స్ అందరికీ కూడా ఏదైతే రిపోర్ట్ పంపించారో ఆ రిపోర్ట్ అనేది వాళ్ళందరికీ కూడా యాక్సెస్ ఇచ్చారని కూడా వాళ్ళు చూసుకోగలరు. లేదు మీరు పంపించిన రిపోర్ట్ దీంట్లో 15 మెంబర్స్ ఓన్లీ 5 మెంబర్ మాత్రమే వాళ్ళకి అవసరం అది. సో అప్పుడు వాళ్ళు 5 మెంబర్స్ మాత్రమే యాక్సెస్ ఇస్తారు. సో ఆటోమేటిక్గా 5 మెంబర్స్ మాత్రమే ఈ రిపోర్ట్ అనేది చూసుకోగలరు, మిగతా వాళ్ళందరూ చూసుకోలేరు. సో ఇదండి ఓవరాల్గా ఓవర్ఫ్లో అనేది ఇదండి మనం చేసేది. డేటా తెచ్చుకుంటాం పవర్ బిఐ డెస్క్టాప్లోకి. పవర్ బిఐ డెస్క్టాప్లో 95% వర్క్ అంతా ఇక్కడే చేస్తామండి. పవర్ బిఐ డెస్క్టాప్లో 95% వర్క్ అంటే విజువలైజేషన్స్ క్రియేట్ చేస్తాం, ఇందాక పై చార్ట్ చూపించినట్టు. డాక్స్ ఫంక్షన్స్ రాస్తాం, అంటే సమ్ ఆఫ్ సేల్, కౌంట్ ఆఫ్ సేల్, యావరేజ్ సేల్. సో ఇలాంటివన్నీ కూడా డాక్స్ ఫంక్షన్స్తో మనం రాస్తామండి. అలాగే ఈటీఎల్ ఆపరేషన్స్, రిమూవ్ ఎర్రర్స్, రిమూవ్ అదర్ కాలమ్స్, సో రిమూవ్ డూప్లికేట్స్, ఇవన్నీ కూడా చేసుకుంటాం. అన్ని చేసుకున్న తర్వాత అంతా సెట్ చేసి పవర్ బిఐ డెస్క్టాప్లో 95% వర్క్ అంతా కంప్లీట్ చేస్తాం. చేసిన తర్వాత అది ఇక్కడికి పంపిస్తామండి, పవర్ బిఐ సర్వీస్లోకి పంపిస్తాం. పవర్ బిఐ సర్వీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూసుకుంటారు. చూసుకునేలాగా యాక్సెస్ అనేది మనం ఇస్తాం. మనం ఎవరైతే అడ్మిన్ మీద వర్క్ చేస్తున్నారో అంతే. మన అడ్మిన్ మనం కాదనుకోండి, మనం పబ్లిష్ చేసే వరకు అంతే, తర్వాత మనకు సంబంధం లేదండి. ఒకవేళ డెస్క్టాప్లో మనం డెవలప్ చేసి పవర్ బిఐ సర్వీస్కి కూడా మనమే అడ్మిన్ అనుకోండి. సో ఇక్కడ పబ్లిష్ చేసిన తర్వాత కూడా ఇక్కడ కూడా మనమే వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో అందుకనే ఏదైనా జరగచ్చు. మనం పవర్ బిఐ డెస్క్టాప్ మీద ఏ విధమైన ఆపరేషన్ చేస్తాం, ఏ విధంగా వర్క్ చేస్తామో తెలుసుకుందాం. అలాగే సర్వీస్కి వెళ్ళిన తర్వాత కూడా సర్వీస్ కూడా ఎటువంటి ఆపరేషన్ చేస్తాం అనేది కూడా తెలుసుకుందాం. సో ఏదైనా జరగచ్చు. చిన్న కంపెనీ, స్మాల్ కంపెనీస్లో వచ్చేటప్పుడు, స్మాల్ ఆర్గనైజేషన్లో వచ్చేటప్పటికి డెస్క్టాప్ పవర్ బిఐ సర్వీస్ మనమే హ్యాండిల్ చేయవలసి వస్తుంది. కొంచెం పెద్ద కంపెనీకి వచ్చేటప్పటికి డెస్క్టాప్ మాత్రమే మనం చూసుకుంటాం. పవర్ బిఐ సర్వీస్ వచ్చేటప్పుడు వేరే అడ్మిన్ ఉంటాడు, వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు. మనం పబ్లిష్ చేసే వరకే, ఓన్లీ జస్ట్ పోస్ట్ చేసే వరకే పవర్ బిఐ సర్వీస్కి, తర్వాత మనకు సంబంధం లేదు. ఓకే, సో ఎప్పుడు కూడా రిపోర్ట్ కూడా జస్ట్ ఒకసారి రిపోర్ట్ మనం ఇక్కడ కంప్లీట్ చేసిన తర్వాత పబ్లిష్ చేస్తాం కదండి. ఒక్కసారి మనం కంప్లీట్ చేసి పబ్లిష్ చేసిన తర్వాత అది కంప్లీట్ అయినట్టు కాదండి. ఇక్కడ అయ్యింది, పవర్ బిఐ సర్వీస్ కంప్లీట్ అయిన తర్వాత వాడు క్లయింట్ అవుట్ చూసుకుంటాడు. క్లయింట్ అవుట్ చూసుకొని మళ్ళీ ఏదో చేంజెస్ అడుగుతాడు. మళ్ళీ మన డెస్క్టాప్లోకి వచ్చి మనం దాన్ని డిజైన్ చేసుకొని మళ్ళీ పబ్లిష్ చేస్తాం. మళ్ళీ అడుగుతుంటాడు. మళ్ళీ రిపోర్ట్ ఇలాగా ఒక రిపోర్ట్ వచ్చేటప్పుడు 3-4 months అనేది తిరుగుతుందండి. మన డెస్క్టాప్ నుంచి సర్వీస్కి వెళ్తుంది, సర్వీస్ నుంచి మన డెస్క్టాప్కి వస్తుంది. అంటే క్లయింట్, మన కంపెనీ నుంచి క్లయింట్కి వెళ్తుంది రిపోర్ట్. క్లయింట్ ఏదో చేంజెస్ చెప్తాడు, మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. మనం మళ్ళీ ఏదో చేంజెస్ చేస్తాం, మళ్ళీ క్లయింట్కి పంపిస్తాం. మళ్ళీ క్లయింట్ అలాగా మన కంపెనీ నుంచి క్లయింట్కి, క్లయింట్ నుంచి మనకి అలాగే 3 months తిరుగుతూనే ఉంటుందండి రిపోర్ట్. 3 months 4 monthsకి కంప్లీట్ అవుతుంది రిపోర్ట్ అనేది. ఓకే అండి, ఇదే ఓవర్ఫ్లో. ఇప్పుడు పవర్ బిఐ డెస్క్టాప్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలనేది తెలుసుకుందాం అండి. సో ఇంకా ఏమైనా చిన్న డౌట్స్ ఉన్నా సరే మీకు క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత, క్లాస్ జరుగుతున్నప్పుడు కమింగ్ క్లాసుల్లో అనేది మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది.
ఇప్పుడే మిగతా ఇంకా అడ్వాన్స్గా అన్నీ చెప్పేసి కన్ఫ్యూజ్ చేయలేనండి. ఓకే, సో ఇక్కడ పవర్ బిఐ డెస్క్టాప్ ఫ్రీ డౌన్లోడ్ అని జస్ట్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేయగానే ఇక్కడ పవర్ బిఐ మైక్రోసాఫ్ట్ డౌన్లోడ్ మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డెస్క్టాప్ క్లిక్ చేయగానే ఇక్కడ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదండి, ఈ ప్రొడక్ట్స్ని క్లిక్ చేయగానే ఇక్కడ పవర్ బిఐ డెస్క్టాప్, సో డెస్క్టాప్ క్లిక్ చేయగానే ఇక్కడ సి డౌన్లోడ్స్ ఆర్ లాంగ్వేజ్ ఆప్షన్స్ ఇది క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ డీటెయిల్స్ అండి, ఎప్పుడు లాంచ్ అయింది ఏంటి అని మొత్తం వెర్షన్ 2.94.292.0 ఇక్కడ డేట్ పబ్లిష్డ్. ఓకే అండి, ఎస్టర్డేనే పబ్లిష్ చేశాడండి, డే ఫర్ ఎస్టర్డే. సో 6/29/2021 అండ్ 2 days బ్యాకే ఇది మళ్ళీ పబ్లిష్ చేశాడు. ఎందుకంటే ఈ పవర్ బిఐ డెస్క్టాప్ అని ఎవ్రీ మంత్ ఏదో అప్డేట్తో వస్తూనే ఉంటాడండి. ఎవ్రీ మంత్లో 2 times కూడా మనకి అప్డేట్ చేస్తూనే ఉంటాడు, ఏదో అప్డేట్ చేస్తూనే ఉంటాడు మనకి. ఓకే, నేమ్ పవర్ బిఐ డెస్క్టాప్ సెటప్ 64.exe. సో మనకి 32-bit 62-bit అని ఉంటుంది కదండి. సో ఇదండి, ఇది 64-bit, ఇదేమో 32-bit. మన సిస్టమ్ ఏది బిట్ అయితే ఆ బిట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, మన సిస్టమ్ ఏ బిట్ అనేది తెలుసుకుందాం. ఓకే అండి, సో మన దగ్గర దిస్ పీసీ అని ఉంటుంది కదండి స్క్రీన్ మీద, దాని మీద రైట్ క్లిక్ చేయండి, ప్రాపర్టీస్. సో ఓకే అండి, సో ప్రాపర్టీస్లోకి వెళ్తే మనకి ఇక్కడ చూడండి సిస్టమ్ టైప్ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటూ 64 బేస్డ్ ప్రాసెసర్. సో మన సిస్టమ్ టైప్ 64, 32 అంటే 32, 64 అంటే 64. అందరికీ మ్యాక్సిమం 64-bit ఉంటుంది. సో 64-bit 32 అయితే అవ్వదు, 32-bit 64 అయినా కంఫర్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ నాది 64-bit, సో 64-bit సంబంధించింది మాత్రమే నేను డౌన్లోడ్ చేసుకుంటాను. ఓకే, సో ఇంకా డీటెయిల్స్ సో ఇలాగ డీటెయిల్స్ అన్ని ఇచ్చాడండి, మీరు చదువుకోండి. సిస్టమ్ రిక్వైర్మెంట్స్, సో విండోస్ 10, విండోస్ సర్వర్ 2000 అంటే ఈ సిస్టమ్స్కి మాత్రం, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రం సపోర్ట్ చేస్తుందండి. అప్పుడు ఏంటంటే 10కి, అలాగే సర్వర్ 2012 R2, సర్వర్ 2012, విండోస్ 8, విండోస్ 8.1, విండోస్ సర్వర్ 2016, విండోస్ సర్వర్ 2019. ఓకే, మీకు విండోస్ 7 కానీ ఎక్స్పీ కానీ ఇది సపోర్ట్ చేయదండి. ఓకే, తర్వాత ఇన్స్ట్రక్షన్స్, డౌన్లోడ్ ప్రీవియస్ వెర్షన్. సో ఇవన్నీ మామూలు అండి. 86 అంటే 32 ఆర్ 64 అంటే 64-bit, 86 అంటే 32-bit మీన్స్ అండి. ఓకే, సో దీనికి కూడా మనకి సిస్టమ్ కాన్ఫిగరేషన్ కూడా మినిమం ఒక 4 GB ఉంటే బెటర్ అండి. అంటే 1-2 GB ఉన్నాయి కూడా రన్ అవుతాయి, కానీ అలా స్లోగా ఉంటుంది అప్లికేషన్. మినిమం అనేది 4 GB. సో ఇంకా 8 GB ఉన్నా ఇంకా చాలా బెటర్గా పర్ఫార్మెన్స్ ఉంటుంది. మినిమం 4 GB ఉండేలా చూసుకోండి. ప్రాసెసర్ కూడా i3, మినిమం i3 ప్రాసెసర్, మినిమం 4 GB. సో ఇంకా ఎక్కువ ఉన్న ప్రాబ్లం మినిమం అయి ఉండేలా చూసుకుంటే మనకి పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్, సో ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ అని. సో మన ఇంగ్లీషే కనుక ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకుంటాం, తెలుగు అయితే ఉండదండి. సో డౌన్లోడ్ కొట్టిన తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసాం. ఇక్కడ చూడండి మనకి ఏ బిట్ 64-bit ఆర్ 32-bit. సో ఏ బిట్ అయితే ఆ బిట్ అండి. 64-bit అయితే 345 MB, ఇది 315 MB. జస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. 64-bit నా సిస్టమ్ కనుక 64-bit సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అనగానే ఆటోమేటిక్గా నాకు డౌన్లోడింగ్ అని స్టార్ట్ అయిందండి. చూడండి 346 MB ఇది డౌన్లోడ్ అవుతుంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన ఫైల్ ఉందండి, దీన్ని నేను క్యాన్సిల్ చేస్తున్నాను. సో డౌన్లోడ్ అంత టైం తీసుకుంటుంది కనుక డేటాబేస్. ఓకే, డౌన్లోడ్ అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ విధంగానే చూపిస్తుంది.
సో ఇది కానీ ఈ విధంగా అనేది మనకు చూపిస్తుంది పవర్ బిఏ సెటప్ 64 బిట్ ఇలా ఈ విధంగా డౌన్లోడ్ అయిందని చూపిస్తుంది. మనం జస్ట్ దాని మీద డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండి, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ నెక్స్ట్, తర్వాత ఎస్ డూ యూ వాంట్ హ్యావ్ దిస్ మేక్ దిస్, తర్వాత నెక్స్ట్ యాక్సెప్ట్ ది టర్మ్స్ అండ్ లైసెన్స్ అగ్రిమెంట్. ఈ డెస్క్టాప్ అనేది ఫ్రీ అండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఎటువంటి ఛార్జెస్ కానీ దీనికి ఏమో సంథింగ్ 1 month వర్క్ చేయడం 2 months వర్క్ చేయడం అనేది ఉండదండి. ఇదంతా ఫ్రీ కాస్ట్. సో ఈ డెస్క్టాప్ అనేది ట్యాబ్లెట్ అయితే మళ్ళీ ఛార్జెస్ అయ్యి పడుతుంటాయి. సో దీంట్లో మనకి పవర్ బిఐ డెస్క్టాప్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. తర్వాత పవర్ బిఐ సర్వీస్ చెప్పాను కదండి, పవర్ బిఐ సర్వీస్ కూడా తక్కువ కాస్టే ఉంటుందండి. దాని కాస్ట్ అక్కడ వెళ్ళినప్పుడు మనం దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా తక్కువ కాస్ట్తో ఉంటుంది. మిగతా కంపేర్ చేసుకుంటే, మిగతా రిపోర్టింగ్ టూల్స్తో కంపేర్ చేసుకుంటే ఇవి తక్కువ కాస్ట్ అండి. పవర్ బిఐ డెస్క్టాప్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంకా దీనికోసం టూల్స్ కోసం సర్వీస్కి వచ్చేటప్పటికి కొద్దిగా తక్కువ కాస్టే ఉంటుందండి. ఈవెన్ స్మాల్ కంపెనీస్ కూడా అది ఎఫర్ట్ చేయగలదు. డెస్క్టాప్ మీద ఈ విధంగా ఐకాన్ చూపిస్తుంది. ఓకే, సో కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. లాంచ్ మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డెస్క్టాప్. జస్ట్ ఫినిష్. అక్కడ టిక్ పెట్టాను కనుక ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుందండి నాకు పవర్ బిఐ డెస్క్టాప్ అనేది. ఓపెన్ అవ్వగానే దీని మీద డబుల్ క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకొని ఇంటర్ఫేస్ అనేది చూద్దాం. సో ఇప్పుడు లేటెస్ట్ ఈ సింబల్ అనేది మారిందండి. లేటెస్ట్ అయితే బార్ సింబల్ 3 బార్ సింబల్ కింద చూపిస్తుంది. ఈ సింబల్ అయితే చూపిస్తలేదు. ఇది నాకు 4 months అయ్యింది నేను డౌన్లోడ్ చేసి. సో ఇప్పుడు సింబల్ అనేది మారుతుందండి, మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. సేమ్ అదేనండి, జస్ట్ 3 bars కింద చూపిస్తుంది. సేమ్ నేను చెప్పినట్టు డౌన్లోడ్ చేయండి, సేమ్ అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. ఇది అవుట్లుక్ అనేది చేంజ్ అయినా సరే కంగారు పడద్దు, సేమ్ అప్లికేషనే. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఏదో ఒకటి చేంజ్ చేస్తుంటాడు, లోగో కానీ లేకపోతే దాని ఇంటర్ఫేస్ కానీ లేకపోతే లోపల ఆప్షన్స్ కానీ ఏదో ఒకటి చేంజ్ చేస్తూనే ఉంటాడు. సో ఇలా ఓపెన్ చేయగానే ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే స్టార్ట్అప్ పేజ్ అని ఇది ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్నే స్టార్ట్అప్ పేజ్ అంటారు. ఇది ఇంటర్వ్యూలో కూడా అడుగుతారని నన్ను ఒకసారి అడిగారు. సో పవర్ బిఐ ఓపెన్ చేయగానే ఏం ఓపెన్ అవుతుందని స్టార్ట్అప్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది స్టార్ట్అప్ పేజ్ అండి. సో స్టార్ట్అప్ పేజ్ అంటే ఏమీ లేదండి, జస్ట్ గెట్ డేటా అంటే సోర్సులు తెచ్చుకోవడం. అంటే లోపల కూడా ఉంటుంది, ఈ స్టార్ట్అప్ పేజీలో కూడా ఉంటుంది. గెట్ డేటా అంటే సోర్సులు తెచ్చుకోవడం. సో ఇవన్నీ ఉంటాయి. ఆల్రెడీ మన దగ్గర ఏమైనా ఇక్కడ ఆల్రెడీ రిపోర్ట్లు చేసి ఉంటే ఆ రిపోర్ట్లు కూడా ఇక్కడ చూపిస్తాను. ప్రీవియస్కి ఏదైనా రిపోర్ట్లు చేసి ఉంటే ఆ రిపోర్ట్లు కూడా చూపిస్తే ఆ రిపోర్ట్ జస్ట్ క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇంత దీంతో మన స్టార్ట్అప్ పేజ్తో అంత అవసరం ఏమి ఉండదండి, జస్ట్ క్లోజ్. ఓకే, సో ఇదండి ఓవరాల్గా మనకు వచ్చింది పవర్ బిఐ డెస్క్టాప్ ఇంటర్ఫేస్ వచ్చింది ఈ విధంగా ఉంటుందండి. ఓకే, సో జస్ట్ ఇంకా దీనికోసం చెప్తామండి. ఇక్కడ మనం చెప్పాను కదా డేటా తెచ్చుకుంటామని, డిఫరెంట్ సోర్స్ నుంచి డేటా తెచ్చుకుంటామని చెప్పాను కదండి. సో ఆ డేటా తెచ్చుకునే ప్లేస్ ఇదేనండి, గెట్ డేటా. సో గెట్ డేటా
చూడండి కామన్ డేటా సోర్సెస్. ఇవి ప్రజెంట్ పైన ఏదైతే మనకి టాప్లో చూపిస్తానో ఇవన్నీ కామన్గా రెగ్యులర్గా యూజ్ చేసే డేటా సోర్సెస్ అండి. సో అందుకని ఇది ఫస్ట్లో పెట్టాడు. తర్వాత మోర్ క్లిక్ చేయగానే ఇంకా డిఫరెంట్ సోర్సెస్ అనేది మనకి విజిబుల్ అవుతాయి. సో చూడండి ఫైల్ వచ్చేటప్పటికి మనకి ఎటువంటి ఎక్సెల్లో సిఎస్వి ఎక్స్ఎంఎల్. సో ఇవన్నీ కూడా ఫైల్స్ అంటాం కానీ పీడిఎఫ్ ఇవన్నీ. సో ఇవన్నీ ఫైల్స్లో డేటా ఉంటాయి. ఒకవేళ క్లయింట్ అనేది ఫైల్స్లో డేటా సేవ్ చేసుకుంటే ఎక్సెల్లో కానీ సిఎస్వి కానీ చేసుకుంటే మనం అది సెలెక్ట్ చేసుకుంటాం. డేటాబేస్. సో డేటాబేస్ వచ్చేటప్పుడు చెప్పిన ఎస్క్యూఎల్ సర్వర్స్, ఐబిఎంస్, డిఫరెంట్ చాలా సర్వర్స్ ఉంటాయండి. సో ఇవన్నీ ఉంటాయి కానీ దీని అన్నిటి కోసం తెలుసుకోవాలి ఏమీ లేదండి. జస్ట్ మన కంపెనీలో ఇన్ అయినప్పుడు వాళ్ళు డేటాబేస్ ఏంటని తెలుసుకోవడం, దానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది, జస్ట్ లాగిన్ అవ్వడం అంతే అండి. సో దాంట్లో డిఫికల్టీ అయితే ఏమి ఉండదు. పవర్ ప్లాట్ఫామ్. సో పవర్ ప్లాట్ఫామ్ ఇది కూడా డేటాబేస్లో అండి. తర్వాత ఈజూర్ చెప్పాను కదండి, క్లౌడ్లో కూడా ఇవి ఉంటుంటాయండి. ఈజూర్ బ్లాబ్ స్టోరేజ్ ఇవన్నీ క్లౌడ్ వెర్షన్, క్లౌడ్ స్టోరేజెస్ అండి. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఒక దేంట్లోనైనా స్టోరేజ్ చేసుకుంటే అక్కడి నుంచి మన డేటా అనేది పుల్ చేసుకుంటాం. దేనికైనా సరే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అది ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ సెలెక్ట్ చేయడం, యూజర్ నేమ్ అడుగుతుంది, యూజర్ నేమ్ ఇవ్వడం, తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఇవ్వడం. ఇచ్చామంటే వెంటనే వాళ్ళ దగ్గర ఏదైతే డేటాబేస్ ఉన్నదో ఆ డేటాబేస్ తీసుకెళ్తుంది. దాంట్లో ఏ టేబుల్స్ ఉన్నాయో ఇందాక చెప్పాను కేటగిరీ సేల్స్ మీద మనం జస్ట్ పై చార్ట్ చూసాం కదా, సేమ్ ఆ విధంగా టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్ ఏ టేబుల్ అవసరం అయితే ఆ టేబుల్ అనేది మనం పిక్ చేసుకొని యూజ్ చేసుకుంటాం. తర్వాత ఆన్లైన్ సర్వీసెస్. సో ఆన్లైన్ సర్వీస్, షేర్ పాయింట్ ఇవన్నీ ఆన్లైన్ సర్వీసెస్ కదండి. డైనమిక్స్ 365, గూగుల్ అనలిటిక్స్, సేల్స్ ఫోర్స్. సో ఇవన్నీ కూడా ఆన్లైన్ సర్వీసెస్. గిట్ హబ్, లింక్డ్ఇన్, సేల్స్, సో స్మార్ట్ నావిగేషన్. సో ఇవన్నీ కూడా ఆన్లైన్ సర్వీస్. సో కొన్ని మనకు ఉన్నాయి కూడా తెలియదు. అన్ని సోర్సెస్ అనేది దీనికి అన్ని కలెక్షన్ అనేది దీనికి ఉంటాయండి. సో అన్ని మనకు తెలియకూడదు. సో అదర్స్ వచ్చేటప్పుడు వెబ్. సో వెబ్ నుంచి ఏదైనా డేటా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం గూగుల్లో సెర్చ్ చేస్తాం అనుకోండి, కోవిడ్ కోసం సెర్చ్ చేసినప్పుడు కింద మనకి డేటా ఇస్తాడు. అంటే ఈ కంట్రీలో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది రికవరీ అయ్యారు, టోటల్ కేసెస్ ఇన్ని. సో ఆ విధంగా మనకి లిస్ట్ ఇస్తాడు. అది కానీ మనకు అవసరమైనప్పుడు అక్కడ పైన ఏదైతే సెర్చ్ చేసామో ఆ లింక్ అనేది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం, ఈ సెలెక్ట్ చేసుకొని. సో ఆటోమేటిక్గా ఆ డేటా అంతా కూడా మనకి పవర్ బి డెస్క్టాప్లోకి తెచ్చుకుంటుందండి. సో అలాంటిదండి ఇది కూడా. సో అలా ఇదంతా కూడా ఆన్లైన్. అంటే ఫైల్, స్పార్క్, సో ఆ స్క్రిప్ట్, పైథాన్ స్క్రిప్ట్, ఓఎల్డిసి, ఓఎల్డిపి. సో సంథింగ్. సో ఇదండి. ఓకే. సో ఇక్కడ మనకి ఇన్ని సోర్సెస్ ఉన్నాయి, 100+ సోర్సెస్ అనేది మనకి అవైలబిలిటీగా ఉన్నది. ఒకవేళ ఇన్ కేస్ ఏది సోర్సెస్ లేకపోతే కూడా మనం ఓఎల్డిపి ద్వారా కూడా మనం తెచ్చుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో డిఫరెంట్గా వాడు క్లయింట్ అనేది యూజ్ చేసుకున్నాడు, డిఫరెంట్ సోర్స్ అనేది యూజ్ చేసుకున్నాడు అనుకోండి, ఆ డిఫరెంట్ సోర్స్ అనేది మనకి ఇక్కడ కనెక్షన్ దేంట్లో లేదు, ఫైల్లో లేదు, డేటాబేస్లో లేదు, పవర్ ప్లాట్ఫామ్ లేదు, ఈజూర్లో లేదు, సో దేంట్లో కూడా లేదు. కానీ అలాంటప్పుడు మనం ఇక్కడ ఓఎల్డిపి యూజ్ చేసుకొని మనం ఏ డేటా సోర్స్ అయినా మనకి ఇక్కడ కనెక్షన్ లేకపోయినా సరే ఆ డేటా సోర్స్ని తెచ్చుకోవచ్చండి. సో అది అడ్వాంటేజ్ సార్ దీంట్లో. కానీ కనెక్షన్ ఉన్నాయి యూజ్ చేసుకుంటాం డైరెక్ట్, లేకపోతే మనం ఓఎల్డిపి యూజ్ చేసుకొని మనం ఆ డేటా సోర్స్ అనేది పిక్ చేసుకుంటాం. సో ఇదండి, ఈ డిఫరెంట్ నుంచి డేటా తెచ్చుకుంటాం. సో ఈ డేటా ఎలా తెచ్చుకోవాలి ఏంటి మొత్తం అన్ని కూడా రేపు నుంచి క్లాస్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో ఎక్సెల్ నుంచి చేద్దాం, సిఎస్వి నుంచి చేద్దాం, వెబ్ నుంచి తీసుకొద్దాం, ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తారండి. ఈరోజు ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి తీసుకొద్దాం. సో ఎస్క్యూఎల్ సర్వర్ 6 months అది వాల్యూటీ అండి. 6 months తర్వాత ఎక్స్పైర్ అయిపోద్ది. సో నిన్నటితో నాకు ఎక్స్పైర్ అయిపోయింది. సో మళ్ళీ ఇన్స్టాల్ చేయాలి. అది ఇన్స్టాల్ చేసి ఎస్క్యూఎల్ నుంచి కూడా డేటా తెచ్చుకోవడం. మెయిన్ ఎస్క్యూఎల్ మీద మనం ఫోకస్ చేసుకుందాం అండి. ఎందుకంటే మెయిన్ ఎక్కువగా మైక్రోసాఫ్ట్ టూల్ ఏదైనా యూజ్ చేస్తారంటే ఇది మైక్రోసాఫ్ట్ టూల్ కదండి పవర్ బి అనేది. సో ఆటోమేటిక్ రిలేటెడ్గా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎస్క్యూఎల్ ప్రిఫర్ చేస్తారు, డేటా సోర్స్ కూడా. సో ఇది మైక్రోసాఫ్ట్ అది వేరే ప్రిఫర్ చేయరు. ఎక్కువగా కాంబినేషన్ ఏ విధంగా ఉంటుందని ఎస్క్యూఎల్ పవర్ బిఐ, అంటే ఎస్క్యూఎల్ డేటా సోర్స్ కింద, పవర్ బిఐ రిపోర్టింగ్ టూల్ కింద. సో ఈ విధంగా యూజ్ చేస్తారు. అందుకని మనం అన్ని సోర్సుల కంటే ఎస్క్యూఎల్ మీద ఫోకస్ చేద్దాం. మనం రియల్ టైంలో వెళ్ళినప్పుడు కూడా ఎస్క్యూఎల్ మీద వర్క్ చేసాం, ఎస్క్యూఎల్ నుంచి డేటా తెచ్చుకున్నాం అని చెప్పుకోవడానికి కూడా మనకి బాగుంటుంది. అంటే వేరే సోర్స్ ఏమైనా ఇచ్చాడు అనుకోండి, ఓకే ఈ సోర్స్ ఎప్పుడు కనెక్ట్ అవ్వలేదు, నేను నా సోర్స్ అంతా కూడా ఎస్క్యూఎల్, సో సిఎస్వి, సో డిఫరెంట్ సోర్స్. అక్కడ లేని మనకి తెలియనిది ఏదైనా తగిలిందంటే మనకి ఏదైతే తెలుసో అవి మాత్రం చెప్పుకుంటాం. దానికోసం మనం ఎలాగ ఎస్క్యూఎల్ మీద కొంచెం ఫోకస్ చేద్దామండి అంతే. సో రియల్ టైంలో మనం చెప్పుకోవడానికి బాగుంటుంది. సో ఓకే అండి, విజువలైజేషన్ పార్ట్ అండి ఇది. సో ఇందాక చెప్పాను పై చార్ట్ ఇదేనండి. పై చార్ట్ యూజ్ చేశాను. ఆ తర్వాత లైన్ చార్ట్ కోసం డిస్కషన్ చేసుకున్నాం, క్రికెట్ మ్యాచ్ అదేని. సో లైన్ చార్ట్ ఇదండి. సో అలాగే డిఫరెంట్ విజువలైజేషన్స్ అండి, ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకుంటాం. ఇవి కాకుండా మనం కస్టమ్ విజువల్స్ కూడా ఉంటాయండి.
ఒకవేళ ఏమైనా రియల్ టైంలో అంటే మ్యాక్సిమం 95%, 98% ఇవే యూజ్ చేసుకుంటాం. డిఫాల్ట్ విజువల్స్ యూజ్ చేసుకొని మనం చేస్తాం. కొన్ని రిక్వైర్మెంట్స్ కొన్ని కంపెనీలు మాత్రం కస్టమ్ విజువల్స్లోకి వెళ్తే కస్టమ్ విజువల్స్ కూడా మనం తెచ్చుకోవచ్చండి. కస్టమ్ విజువల్స్ కూడా దీంట్లోకి తెచ్చుకొని ఆ కస్టమ్ విజువల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ ప్లేస్ అండి, ఇది ఫీల్డ్ ప్లేస్ అండి. సో మనం ఏ డేటా తెచ్చుకున్నా సరే ఇక్కడికే వస్తుందండి. మనం గెట్ డేటా నుంచి ఎస్క్యూఎల్ నుంచి తెచ్చుకోండి, ఎక్సెల్ నుంచి తెచ్చుకోండి, సిఎస్వి నుంచి తెచ్చుకోండి, వెబ్ నుంచి తెచ్చుకోండి, ఎక్కడి నుంచి డేటా తెచ్చుకున్నా ఆ టేబుల్ వచ్చి ఇక్కడే ప్లేస్ అవుతుందండి. సో ఏ డేటా షేప్లో ఉన్నా ఒకే రకంగా ఇక్కడ టేబుల్ అనేది ఒక రకంగానే చూపిస్తుంది. ఇక్కడ ఎన్ని టేబుల్స్ తెచ్చుకుని అన్ని టేబుల్స్ని ఎన్ని సోర్స్ నుంచి తెచ్చుకుని అన్ని సోర్స్ నుంచి తెచ్చుకుని ఇక్కడే ప్లేస్ అవుతుంది. వరుసకి ఇక్కడే టేబుల్స్ ఉన్నాయి ఉంటాయండి. మనకి తెచ్చుకున్న డేటా అంతా ఇక్కడే చూపిస్తుంది. ఓకే, సో ఇదండి ఓవర్గానే. ఇప్పుడు దీంట్లోనే ఈటీఎల్ చేస్తామని చెప్పాను కదండి ఇందాక. అంటే డాక్స్ అని చెప్పాను. డాక్స్ కూడా ఈ డెస్క్టాప్ మీదే చేస్తాం. విజువలైజేషన్ చేస్తామన్నాను. సో విజువలైజేషన్స్ కూడా మనకి ఇక్కడే ఉన్నాయి. సో డేటా కోసం ఆడుకున్నాం, డేటా కూడా ఇక్కడే ప్లేస్ అవుతుంది. కానీ దీంతో ఇంకోటి మనం టాపిక్ అనేది డిస్కషన్ చేసుకున్నాం. అదేంటంటే ఈటీఎల్. అంటే ఈటీఎల్ అంటే రిమూవ్ కాలమ్స్, రిమూవ్ ఎర్రర్స్, రిమూవ్ డూప్లికేట్స్. సో ఇలాంటి ఆపరేషన్ అని చేస్తాం కదండి. సో అవన్నీ కూడా మనం ఇక్కడ ఇలాంటి పేజే ఇంకో పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి, అక్కడ చేస్తామండి. ఇక్కడ చూడండి ట్రాన్స్ఫార్మ్ డేటా ఉంది కదండి. సో ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా అనేది ఉంటుందండి. దాన్ని క్లిక్ చేయగానే సేమ్ ఇప్పుడైతే డెస్క్టాప్ ఏదైతే పేజ్ ఉందో అలాంటి పేజ్ ఇంకో పేజ్ ఓపెన్ అవుతుందండి. సో చూడండి బ్యాక్ అండ్ ఆ పేజ్ అలాగే ఉన్నది, దానికి రిలేటెడ్గా ఇంకో పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇది డెస్క్టాప్. ఇది వచ్చేటప్పటికి పవర్ బిఏ, పవర్ క్వరీ ఎడిటర్. సో ఈటీఎల్ ఆపరేషన్స్ అండి. ఇవన్నీ కూడా చూడండి ఇక్కడ రిమూవ్ కాలమ్స్, కీప్ రోస్ అంటే రిమూవ్ రోస్, సో గ్రూప్ బై అంటే స్ప్లిట్ చెప్పాను కదండి, కాలమ్స్ స్ప్లిట్ చేయడం. సో ఇవన్నీ ఆపరేషన్స్ అన్ని కూడా ఇక్కడ చేస్తామండి. ఇక్కడ మొత్తం కంప్లీట్ ఏదైతే మనం ఆపరేషన్ చేయాలనుకుని ఈటీఎల్ ఆపరేషన్స్ అని చేయాలనుకుని ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి క్లోజ్ అండ్ అప్లై చేస్తామండి. సో క్లోజ్ అండ్ అప్లై చేయగానే మనకి ఇక్కడ డెస్క్టాప్ ఉంది కదండి, అవన్నీ ఆపరేషన్స్ అన్ని కంప్లీట్ అయ్యి సక్సెస్ఫుల్గా అది ఎగ్జిక్యూట్ అయ్యి మనకి మళ్ళీ సేమ్ డేటా అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. సో ముందు డేటా రా డేటా మామూలుగా ఉంటే మనం పవర్ క్వరీలోకి వెళ్ళి అక్కడ మొత్తం ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చిన డేటా అనేది చేంజ్ అవుతుంది. ఓకే, చేంజ్ అయిన డేటా ఇక్కడికి వస్తుంది. సో జస్ట్ మనం ఈటీఎల్ ఆపరేషన్ కోసం ఆ పేజీలోకి వెళ్తాం, అక్కడ ఆపరేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటాం, క్లోజ్ అండ్ అప్లై చేస్తాం, మళ్ళీ డెస్క్టాప్లోకి వచ్చేస్తాం. కానీ మ్యాక్సిమం ఫైనల్గా అవుట్పుట్ అనేది మనం ఇక్కడే ఇస్తామండి. రిపోర్ట్ ఈ డెస్క్టాప్లోనే ఇస్తాం, కానీ అవసరమైనప్పుడు ఈటీఎల్ ఆపరేషన్ చేసుకున్నప్పుడు మనం అక్కడికి వెళ్తాం, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం. కానీ ఫైనల్గా మనం చేసే వర్క్ అంతా ఇక్కడేనండి. సో దట్స్ ఆల్. ఓకేనండి, ఇంక ఇక్కడతో డెమో కంప్లీటెడ్ అండి. సో ఇంకా దీనికోసం ఏం తెలుసుకుంటే మనం ఫర్దర్ క్లాస్ జరుగుతున్నప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ ఇప్పటికైనా స్మాల్ డౌట్స్ అయినా ఉంటాయి, అన్నీ ఇప్పుడే చెప్పి మీకు కన్ఫ్యూజ్ చేయలేను. సో ఏమో డౌట్స్ ఉంటే అడగచ్చండి పర్సనల్గా కానీ, అంటే జాబ్ బేసిక్గా కానీ లేకపోతే ఈ టెక్నాలజీ బేసిక్గా కానీ ఏ విధంగా అయినా సరే.